నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఈ మధ్య కాలంలో సుమన్ టీవీలో మీరు ఒక వీడియో చూసుంటారు. 15 రోజుల్లో 5 లక్షలకే ఇల్లు. ఇది ఎలా సాధ్యం అన్న వాళ్ళకి ఒక మంచి ఆన్సర్ ఆ వీడియో. ఎంత వైరల్ అయిందంటే లక్షల మందికి రీచ్ అయిందండి. లక్షల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటి గురించి చాలా మంది రివ్యూస్ అడుగుతూ ఉన్నారు. అసలు ఎలా ఉంటుంది, మేము కట్టించుకోవాలనుకుంటున్నాం, మాకు ఎంతవరకు అవకాశం ఉందని అంటున్నారు. చాలా మందికి స్కోప్ ఉంది, బట్ ఇంకా కొన్ని డౌట్లు అడుగుతున్నారు. మీ మండలంలో మీరే బిల్డర్లు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇది ఒక గొప్ప అవకాశం. ఫ్రాంచైజీ మోడల్ ఏమన్నా ఉందా, మేము ఇలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఒక బ్రాండ్ ద్వారా ఈ వీడియో మీరు చూసుంటారు. అదే VIP అల్యూ ఫార్మ్ అని చెప్పి. ఈ బ్రాండ్ ని మన ముందుకు తీసుకొచ్చిన వారు వేదన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ప్రత్యేకంగా ఈ బ్రాండ్ తో ఎంతో మందికి వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేరుస్తున్నారని చెప్పుకోవాలండి. మనం మాట్లాడదాం ఇవాళ మరిన్ని డీటెయిల్స్. ఎవరైతే ఫ్రాంచైజీ కావాలనుకుంటున్నారో, ఆ మోడల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఎంత పెట్టుబడి పెట్టాలి, లాభాలు వస్తాయా రావా, అసలు ఈ అల్యూమినియం ఎంతవరకు కరెక్ట్, వీటిలో మనం పెట్టుబడి పెడితే మనం బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఎదగొచ్చా, ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇవాల్టి వీడియో ఫుల్ గా డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాము. మనతో పాటు ఉన్నారు వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ఫౌండర్ అండ్ CEO మల్లికార్జున్ గారు. వారితో మాట్లాడదాం. హలో మల్లికార్జున్ గారు. నమస్తే. నమస్తే అండి. అసలు ఏంటండి ఈ కాన్సెప్ట్? వీడియో ఎంత వైరల్ అయిందంటే నార్మల్ కామెంట్స్ లో కూడా మీరు గమనించుంటే చాలా మంది వాళ్ళ డౌట్స్ అన్ని అడుగుతూ ఉన్నారు. మేబీ మీకు కాల్స్ వచ్చుంటాయి, ఇంకా ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అవునా? అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాము పీపుల్ రిసీవింగ్ ఉంటుందని, బట్ ఈ ఇంత రేంజ్ లో ఇంత బాగా రిసీవింగ్ ఉంటుందని మేము టు బి ఫ్రాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత వెల్ ప్రిపేర్ గా కూడా మేము లేము. బట్ చాలా కాల్స్ వస్తున్నాయి. నేను యూజర్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కాల్ రేషియో చాలా హైగా ఉంది. మేము కాల్స్ ఎత్తకపోతే మీరు వేరేలా తీసుకోవద్దు. ఖచ్చితంగా మా టీం మీకు వాట్సాప్ ద్వారా కానీ ఇంకే విధంగా రిప్లై ఇస్తారని నేను మన ఛానల్ ద్వారా కూడా నేను అందరికి యూజర్స్ కి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ నేను మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. షూర్ అండి. అందులో భాగంగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా వీడియో చూస్తున్నారో 5 lakhs కే ఇల్లా, అందులో 15 రోజుల్లో కట్టిస్తారా? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ కాన్సెప్ట్ గురించి. సో ఇది బేసికల్గా ఏంటంటే అల్యూమినియం ఫార్మ్ వర్క్ అంటామండి. ఇది అల్యూమినియం ఫార్మ్ వర్క్ అని చెప్పేసి మనము దీనిలో వాడిన టెక్నాలజీ అండి. సో ఇది వచ్చేసి మలేషియన్ టెక్నాలజీ అంటాం. ఓకేనా? అంటే ఇది మలేషియన్ లో ఫస్ట్ దీన్ని కనిపెట్టారు. అల్యూమినియం ప్యానల్స్ ని కూడా మనము ఒక ఇల్లు కట్టడానికి ఫార్మ్ వర్క్ లో వాడొచ్చు అని. జనరల్ ఫార్మ్ వర్క్ లో ఏంటంటే వుడెన్ ఫార్మ్ వర్క్, అంటే ప్లైవుడ్ తో చేస్తారు, MS అని సెంటరింగ్ అంటాం కదా, అలా చేస్తారు. సో అల్యూమినియం తో కూడా చేయొచ్చు అని వాళ్ళు అక్కడ ఇన్వెంట్ చేశారు. సో మేము వచ్చేసి నాది ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐఎమ్ అన్ ఆటోమేషన్ ఇంజనీర్. ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా అండ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఐఎమ్ అన్ ఆటోమేషన్ ఇంజనీర్. మేము ఒక 4 years నేను జాబ్ చేశాను. తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ బికాస్ ఇది మన ఎంప్లాయ్మెంట్ అనేది నా గోల్ ఉంది. ఒక 4 కన్నా ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో నేను 2012 లోనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేశాను. MKR ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సర్వీస్ ఇండస్ట్రీ మాకు ఇప్పుడు కూడా రన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే వెన్ ఎవర్ ఐ సీ మై రిలేటివ్స్ ఆర్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతిసారి వాళ్ళ ఛాలెంజెస్ మాట్లాడతారు. మ్యాన్ పవర్ ప్రాబ్లమ్ ఉన్నారు కన్స్ట్రక్షన్ లో, క్వాలిటీ రావట్లేదు, క్రాక్స్, లీకేజెస్, ప్లస్ ఆన్ టైం కంప్లీట్ అవ్వదు, డిలేస్ అవుతా అంటే ఇవన్నీ మాట్లాడుతారు. వీళ్ళకి ఏదైనా ఒక సొల్యూషన్ చేద్దాము అని చెప్పి నేను అప్పుడు దాని మీద R&D స్టార్ట్ చేశాను. అంటే రేపు ఏదో ఒక రోజు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి, మనకి ఒక డీలర్, మన డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉండాలి అనేది నాకు బాగా నేను డిసైడ్ చేసుకున్నాను నా ఫస్ట్ బిజినెస్ జర్నీలో. సో మనమే ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుని దెన్ ఐ బీన్ టు దుబాయ్. సో నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఆ దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ బిగ్ 5 అని ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది. అక్కడ అందరూ ప్రపంచంలోని అన్ని టెక్నాలజీస్ తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన చేస్తారు, కన్స్ట్రక్షన్ లో ఏం కొత్తగా వస్తుందని. అక్కడ నేను దీన్ని చూసాను. దాని తర్వాత అప్పుడు నేను రిటర్న్ వచ్చి మళ్ళీ మనం హైదరాబాద్ మెట్రో నగరాలు, ముంబై ఇవన్నిట్లో కూడా చెక్ చేస్తే రిసీవింగ్ అంటే అదే సేమ్ ఛాలెంజెస్ వీళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు, ఆల్ ద బిల్డర్స్. వీరికి ఇది రైట్ సొల్యూషన్ అని నాకు అర్థమైంది. దెన్ ఇమీడియట్ గా నేను అక్కడ నుంచి చైనా వెళ్ళి ఇంకా డెప్త్ గా స్టడీ చేసి సింగపూర్, మలేషియా ఇవన్నీ కంట్రీస్కి నేను వెళ్ళి దీనిపైన బాగా స్టడీ చేశాను. స్టడీ చేసి దెన్ 2018 లో మేము దీన్ని వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మేము ఒక కంపెనీని ఏర్పాటు చేసాము. సో వేదన్ అంటే ప్రాపర్టీ. సో మేము ఏది చేసినా ప్రాపర్టీ పైనే చేస్తాము అని నేను ఆ రోజే దృఢ సంకల్పంతో తీసుకున్నాను. సో అలా నేను వేదన్ ఇన్ఫ్రా అని పెట్టాను. దీని యొక్క బ్రాండ్ VIP అల్యూఫార్మ్ అంటారు. సో V అంటే వేదన్, I అంటే ఇన్ఫ్రా, P అంటే ప్రాడక్ట్. తర్వాత అల్యూఫార్మ్ అంటే అల్యూమినియం ఫార్మ్ వర్క్. కమింగ్ టు అల్యూమినియం ఫార్మ్ వర్క్. ఇప్పుడు ఇలా మాది ఇది స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద షార్ట్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు. ఈ అల్యూమినియం ఫార్మ్ ఏంటంటే మీరు ఒక అల్యూమినియం ప్యానల్స్ ని మీరు ఒక వాల్ కట్టడం కోసం కానీ ఒక మౌల్డ్ టైప్ మనం తయారు చేస్తాం. మీ యొక్క ఆర్కిటెక్చర్ ప్లాన్ మాకు ఇస్తారు, మాకు పలానా ఇల్లు కట్టించండి. ఆర్కిటెక్చర్ ప్లాన్ కి మేము ఫార్మ్ వర్క్ డిజైన్ చేస్తాం. చేసి దాని యొక్క షేప్ లో మౌల్డ్ వాల్ కి 2 వైపులా ప్యానల్స్ ప్లేస్ చేసుకొని మధ్యలో స్టీల్, ఎలక్ట్రికల్
అండ్ ప్లంబింగ్ కి సంబంధించిన పైప్స్ అన్ని ముందే రన్ చేసేస్తాం. రన్ చేసేసి వాల్ కి అదర్ సైడ్ ప్లేట్స్ ని పెట్టేస్తాం. మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఏముందండి అంటే స్టీల్ అండ్ కాంక్రీట్ అండ్ యువర్ ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ అంతా అన్ని పెట్టేసి 6 days లో మీ ఇండ్లకి సంబంధించిన టోటల్ ప్యానల్స్ ఫిక్స్ చేసేసి పైనుంచి మనం అల్యూమినియం పైన మనము స్లాబ్ పైనుంచి రెడీమిక్స్ కాంక్రీట్ తీసుకొస్తాం, ఆర్ఎంసీ అంటారు. అది తీసుకొచ్చి ఈ వాల్స్ లో మొత్తంలో పోర్ చేసేస్తాం. ఒక 2 hours లో ఫిల్ అయిపోతుంది మొత్తం. అంటే ఈ చిన్న హౌస్ కి ఒక 2 hours లో ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ ఒక 24 hours తర్వాత వచ్చి వాల్ ప్యానల్స్ ఓపెన్ చేసేస్తాం. 1 డేలోనే అది ఓపెన్ చేసినప్పుడు మీ యొక్క కాంక్రీట్ స్ట్రక్చర్ ఆల్రెడీ అక్కడ రెడీ అయిపోయి ఉంటుంది. సో యువర్ హౌస్ ఇస్ డన్. సో ఇది మనం కేవలం ఒక 6 days లోనే ఒక గ్రౌండ్ ఫ్లోర్ ని రెడీ చేయగలుగుతాము. అలా అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇట్స్ కంప్లీట్ ఇంజనీరింగ్ హౌస్ అని చెప్పొచ్చు మనం దీన్ని. ఎందుకంటే మీ డ్రాయింగ్స్ 6 రోజుల్లో మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ ని చేస్తాం. సో ఇప్పుడు 15 రోజులు ఏంటండి అంటే 15 రోజులు అంటే కింద బేస్మెంట్ ఉంటుంది కదా, ఆ బేస్మెంట్ ని మనము ఒక 5 days లో కంప్లీట్ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఎక్స్కవేషన్ జరుగుతుంది. అంటే ముగ్గు పోయడం, మన లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే తెలంగాణలో ముగ్గు పోయడము. ముగ్గు పోసిన తర్వాత మనం ఎక్స్కవేషన్ తవ్వడం చేస్తాము. దాని తర్వాత దానిలో కింద మనం బెడ్ వేస్తాము. Day 2 రోజు దానిలో స్టీల్ కడతాం. తర్వాత దానిలో రాఫ్ట్ అని వాల్ కింద నుంచి, ఈ పైన ఏదైతే ఇల్లు మీరు చూస్తున్నారో దానికి సంబంధించిన వాల్ కింద నుంచి వచ్చింది. ఆ స్టీల్ అలాగా నిర్మించింది కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది కాదు. మీ కళ్ళ ముందే, మీ సైట్ లో, మీ విలేజ్ లో, మీ ఇంటి ముందే దాన్ని అక్కడే మేము ఈ ఎక్విప్మెంట్ ని తీసుకొస్తున్నాం. ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి ఆ స్టీల్ ని కూడా కింద నుంచి పునాది లోతులో నుంచి స్టీల్ తీసుకొస్తున్నాం. మీ వాల్లో వచ్చే స్టీల్ తీసుకొచ్చి మనం దాంట్లో ఈ ఫ్రేమ్స్ అన్ని ఫిక్స్ చేసుకొని దాన్ని చేస్తున్నాం. సో అయితే ఆ Day 2 లో మొత్తం స్టీల్ కట్టేసి దానికి కింద నుంచి అల్యూమినియం ప్యానల్స్ పెట్టేస్తాం. పెట్టి అందులో కాంక్రీట్ పోస్తాం. Day 4 Day 5 ప్యానల్స్ ఓపెన్ చేసేసి మట్టి నింపేస్తాం, బ్యాక్ ఫిల్లింగ్ అంటాం. సో మీ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయింది 5 days లో. లెవెల్ 2 లో ఏంటంటే వాల్స్ పెట్టేస్తాం. స్టీల్ ఆల్రెడీ రైజ్ అయి ఉంటుంది కదా, దానికి వాల్ ప్యానల్ పెట్టి ఎలక్ట్రికల్ కాండ్యూట్, ప్లంబింగ్ కాండ్యూట్స్ అన్ని పెట్టేసి డోర్స్ దగ్గర డోర్స్ ఓపెన్ పెట్టేస్తాం, విండో ఓపెనింగ్ ఇచ్చేస్తాం. స్లాబ్ కూడా పెట్టేస్తాం. స్లాబ్ పైన స్టీల్ కడతాం, ఎలక్ట్రికల్ కంప్లీట్ చేస్తాం. తర్వాత కాంక్రీట్ పోస్తాం. దాంట్లో మనం వాడేది SCC కాంక్రీట్ అంటారు, సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్. ఈ 24 hours లో ఓపెన్ చేస్తాం కదా, మీరు అందులో పోసింది SCC కాంక్రీట్ పోసారు. సో ఈ రెండింటి మధ్యలో వచ్చిన ఫినిష్ అనేది మీకు అంత స్మూత్ గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ప్లాస్టరింగ్ అస్తర్కార్ అంటారు, అది మనం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. దాంట్లో ఈ సపోర్ట్స్ కోసం వాల్ టైస్ పెట్టుంటాము. ఆ వాల్ టైన్ తీసి ఆ హోల్ ని మళ్ళీ కాంక్రీట్ మెటల్ తో ఫిల్ చేసేసి దాన్ని గ్రైండింగ్, బఫింగ్ చేస్తాం. చిన్న చిన్న లైన్స్ ఏమైనా వస్తే కనిపించకుండా చేసేసి ఇంకా దానికి డోర్స్, విండోస్ ఫిక్స్ చేసేస్తాం. ఆల్రెడీ రెడీమేడ్ గా ఉంటాయి డోర్స్, విండోస్ మనం ఆర్డర్ చేసి. అది ఫిక్స్ అయిపోతాయి 1 day లో. ఎలక్ట్రికల్ ఒక ½ day లో అయిపోతుంది. ప్లంబింగ్ ఒక ½ day, ఎందుకంటే ముందే పైప్స్ పెట్టేసాము. ట్యాప్స్ పెట్టడమే తను వచ్చి, ఇంకా వైరింగ్ అతనేమో ఓన్లీ జస్ట్ వైర్ లాగడం, స్విచ్ పెట్టడం, బాక్స్ అయిపోయింది. దెన్ ఎంత అయిపోయిందో పెయింట్ వేసి ఇచ్చేస్తాం. అలా మేము 15 days లో దీన్ని కంప్లీట్ చేస్తాం. సామెత ఉండేదండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడండి. ఇల్లు కట్టడం అంటే పెద్ద పని అని. కానీ మీరేమో 15 రోజుల్లో అసలు ఎలా కడతారా అని ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో చెప్పేశారు. సో ఇదే ఫార్మాట్. ఇదే ఫార్మాట్ అండి. సేమ్ ఇలాగే మేము దీన్ని కంప్లీట్ చేసి ఉన్నాము ఆల్రెడీ. అంటే నాట్ ఓన్లీ 1 place, మేము 4 districts లో ఆల్రెడీ ఇలాగే చేసాము. ఓవరాల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇదే ప్రాసెస్ లో, ఇదే పద్ధతిలో జరుగుతుంది. ఎన్ని హౌసెస్ ఇలా ఇప్పటివరకు నిర్మించారు? మనము ఇప్పటివరకు ఏంటంటే ఒక 4 districts లో డిస్ట్రిక్ట్ కి 5 మోడల్ హౌసెస్ కడుతున్నాము. అంటే ఆ మోడల్ హౌస్ ఏంటంటే ఎవ్రీ మండల్ ఆఫీస్ లో కడుతున్నాము. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఫస్ట్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చారు. అంటే ఒక 5 lakhs లో మీరు మీ టెక్నాలజీని యూజ్ చేసి షేర్ వాల్ మెథడ్ ద్వారా, అంటే దీనిలో ఎటువంటి కాలమ్స్, మన పిల్లర్లు, బీమ్లు అంటాం కదా, అవి ఉండదు. నో కాలమ్స్, నో పిల్లర్స్, నో బ్రిక్, మేస్త్రి పని లేకుండా మనం వీటన్నింటినీ ఎలిమినేట్ చేసుకొని ఒక ప్రాపర్ అల్యూమినియం ఫార్మ్ వర్క్ సిస్టమ్ ని తయారు చేసుకొని దాని ద్వారా మనం రిపీటబుల్ గా సేమ్ డిజైన్ తీసుకెళ్తున్నాం. అయితే ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మెయిన్ కామెంట్స్ లో అడిగింది ఏంటంటే, మేము కూడా బిజినెస్ మ్యాన్ గా ఎదగాలనుకుంటున్నాం, మా డిస్ట్రిక్ట్ లో ఇలాంటి ఇల్లులు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. అండ్ దానికి కూడా మీరు ఫ్రాంచైజీస్ ఏదో ఓపెన్ చేశారని విన్నాను, అవకాశం ఇస్తున్నారని. ఆ డీటెయిల్స్ ఏంటి? ఎస్ మేడం, యాక్చువల్ గా మాకేంటంటే మేము ఇంత కాల్ ఫ్లోని మేము అంటే ఇంత హై రేషియోలో కొన్ని, ఇప్పుడు ఒకటి మనం చూసినట్లయితే ఒక వైరల్ వీడియో మీకు ఫేస్బుక్ లో కానీ, అది మనం లాస్ట్ టైం అంటే జరిగిన ఫస్ట్ ఇంటర్వ్యూ, అది ఆల్మోస్ట్ 6.7 million, అంటే 66 లక్షలు 70 లక్షల చేరువకి వెళ్ళింది. అంత రిసీవింగ్, లైక్స్, అఫ్ కోర్స్ కామెంట్స్, అన్ని కాన్వర్జేషన్ కూడా చాలా బాగుతున్నాయి. అండ్ మేము ఇచ్చిన 2 numbers అయితే కంటిన్యూ కాల్స్, అంటే ఒక కాల్ తీసుకునే లోపు వెనకాల నుంచి ఒక 4-5 calls ఉన్నాయని మా టీం కూడా చెప్తున్నారు. అంటే మాకేమైతుందంటే ఎండ్ కస్టమర్ ఎవరైతే బెనిఫిషియరీ, లబ్ధిదారుడు ఉంటాడో, తను ఇంటిని కట్టుకోవాలి, ఇది నాకు నచ్చింది, ఈ మేస్ట్రీలు, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు కాదు, నేను ఇన్వెస్ట్ చేసుకోలేను అనే వారికి కూడా ఇది రీచ్ అయింది. రీచ్ అవడం వల్ల రెస్పాన్స్ అనేది గ్రౌండ్ నుంచి వస్తుంది. సో ఆ రెస్పాన్స్ మాకు ఏమైతుందంటే డైరెక్ట్ కస్టమర్ కాల్ చేస్తుండు, మాది నల్గొండ, మాది కామారెడ్డి, మాది పిట్లం, పలానా జిల్లా నుంచి, ఆ విలేజ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. సో మేమేంటంటే యాజ్ ఎ కంపెనీ
మాకున్న స్ట్రెంగ్త్, మాకున్న టీంతో నేను ఒక సంగారెడ్డి చేయగలుగుతాను, ఎగ్జాంపుల్ ఒక మెదక్ చేయగలుగుతాను, ఒక మహబూబ్ నగర్ చేయగలుగుతాను, లేదంటే పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ రంగారెడ్డి చేయగలుగుతాను. దీని బియాండ్ వెళ్ళాలంటే మాకు కూడా హ్యాండ్స్ కావాలి, అంటే వి నీడ్ సమ్ మోర్ పార్ట్నర్స్. సో అక్కడ పార్ట్నర్స్ కావాలి. సో మేము దీన్ని ఎటువంటి ఫ్రాంచైజీ లాగా వెళ్ళదలుచుకోలేదండి, ఎందుకంటే మార్కెట్ లో ఫ్రాంచైజ్ అని చెప్పి ఫీజు వసూలు చేసుకోవడం అలాంటివి నడుస్తూ ఉంటాయి. వి డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్. మాకేంటంటే వి నీడ్ ఒక పార్ట్నర్, మాకు ఒక రెస్పాన్సిబుల్ గా ఒక బాధ్యతను తీసుకొని ఒక కమిట్మెంట్ తో నేను కూడా ఏదో సాధించాలి, నేను మా విలేజ్ వాళ్ళకి, మా డిస్ట్రిక్ట్, మా హోమ్ టౌన్ కి నేను ఏదో చేయాలి, అలాగే నేను ఎదగాలి అనుకునే వాళ్ళు మాకు ఒక పార్ట్నర్ కావాలి. నేను చెప్తున్నాను ఇవే సింపుల్ ఎలిజిబిలిటీ. సో అలా మాకు ఒక పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్ ద్వారా మేము ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఈ కాల్స్ అన్ని వస్తున్నాయి కదండి, ఆ కాల్స్ వచ్చే వాటిని మేము డైరెక్ట్ గా తీసుకొని మేము చేయాలంటే కొంచెం టైం టేకెన్ వీటన్నిటికి రీచ్ అయ్యి. అందుకే మాకు అర్థమైంది ఈ రెస్పాన్స్ ని మనం పార్ట్నర్స్ ద్వారా మనం కూడా ఇంకొక కొంత యంగ్స్టర్స్ కానివ్వండి, లేకపోతే బిల్డర్స్, కాంట్రాక్టర్స్ లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. టెక్నాలజీని కూడా మనం విలేజ్ లెవెల్ కి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం, రూరల్ కి వెళ్తుంది కదా. సో అందుకని మేము అలా తీసుకెళ్ళడానికి మాకు ఈ పార్ట్నర్ సపోర్ట్ సిస్టమ్ ని మేము బిల్డ్ చేసుకున్నాము. సో దీన్ని కూడా మేము వెల్ స్ట్రక్చర్ చేయించాము మంచి స్ట్రాటజిస్ట్ తో, ప్లస్ నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నా ఆటోమేషన్ లో కూడా నేను డీలర్ డిస్ట్రిబ్యూటర్ మోడల్ నేను కూడా వర్క్ చేసిన వాడిని. సో అలా నాకు ఆ ఎక్స్పీరియన్స్, ఈ ఎక్స్పీరియన్స్ తో నేను ఇప్పుడు ఒక మంచి మోడల్ ని క్రియేట్ చేసాము. సో ఫ్రాంచైజీ కన్నా కూడా బిజినెస్ పార్ట్నర్స్ గా చెప్తారు. మాకు బిజినెస్ పార్ట్నర్స్ కావాలని మేము చెప్తున్నాము. మల్లికార్జున్ గారి మాటలు విన్నారు కదండి, మీరు ఇప్పటి వరకు చెప్పింది వినే ఉంటారు. జస్ట్ 15 days లో ఒక 400 SFT లో 5 లక్షల ఖర్చులో ఇల్లు నిర్మిస్తున్నారు. పల్లెటూర్లలో కావచ్చు, కొన్ని మండలాల్లో ఇలాగ ఇల్లు నిర్మించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇంకాస్త పని ఈజీ అవ్వడము, వాళ్ళకు కూడా జీవితంలో ఎదగాలని ఉంటుంది, మంచి బిజినెస్ మ్యాన్ గా ఉండాలని ఉంటుంది. సో ఇలాంటివన్నీ డ్రీమ్స్ నెరవేరేటువంటి ఒక మంచి అవకాశం అనమాట ఇది. ఎవరు మిస్ చేసుకోవద్దు. పార్ట్నర్స్ గా ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకుండా నేను స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. రైట్, ఇక వాళ్ళ వైపు నుంచి క్వశ్చన్స్ అడుగుతానండి. అసలు ఫస్ట్ ఎంత పెట్టుబడి పెట్టాలి మీకు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వాలంటే? ఫస్ట్ మాకు ఏంటంటే అండి, మేము త్రీ లేయర్స్ కింద డివైడ్ చేసామండి పార్ట్నర్షిప్ ని. మా యొక్క బిజినెస్ పార్ట్నర్ ని మేము 3 రకాలుగా చూస్తున్నాము. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, టాప్ లెవెల్లో మీరు తీసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకరు కావాలండి మాకు. ఓకే, డిస్ట్రిక్ట్ కి ఒక పర్సన్ ని మేము తీసుకుంటాం. ఆయన మెయిన్ పార్ట్నర్ లాగా యాక్ట్ చేయగలగాలి, కొంచెం మంచి బ్యాకప్ తో కానివ్వండి, లేదంటే ఒక కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, అది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే, కాన్స్టిట్యున్సీలో మాకు 2 కావాలండి. ఈచ్ కాన్స్టిట్యున్సీ వీ నీడ్ 2 people. మండల్, దాని కింద నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి మండల్ అనుకున్నాము. ఎవ్రీ మండల్ కి మాకు ఒక పర్సన్ కావాలి. సో నౌ అంటే మాకు వచ్చే స్కోప్ గానీ, మాకు వచ్చే కాల్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయండి. అందుకే మేము అంటే మాకు వచ్చిన గ్రౌండ్ ఇద్దరు, కాన్స్టిట్యున్సీకి 2, మండల్కి 1. ఈ 4 మాకు అవసరము. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్, ఈ టైం బీయింగ్ ఇప్పుడున్న దానిలో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకి ఏం ముందుకు వచ్చారు అంటే, 4 లక్షల ఇళ్ళని వాళ్ళు ఒక ఇయర్ లో కంప్లీట్ చేయాలని టార్గెట్ చేసుకున్నారు. ఫస్ట్ ఇయర్ లో కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చారండి. సో అలా తీసుకుంటే అవి మొత్తం 4 లక్షల చిల్లర ఉంది. తర్వాత ఒక 4 సంవత్సరాల్లో 20 లక్షల వరకు వాళ్ళు మొత్తానికి కట్టి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనేది వాళ్ళ సంకల్పం. సో ఆ డెసిషన్ లో మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మండల్కి ఒకరైనా కానీ తెలంగాణలో యావరేజ్ గా ఒక 1000 మండల్స్ వేసుకోండి. సో ఈచ్ మండల్ కింద మీకు 20 విలేజెస్ ఉంటాయి. సో మాకు మండల్కి ఒకరంటే ఆయనకి 20 విలేజ్ లో ఇల్లు కట్టాల్సిన రిక్వైర్మెంట్ ఉంది ఆయనకి. రెడీ రిక్వైర్మెంట్ అయితే సిద్ధంగా ఉందండి. ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు, కట్టించే వాళ్ళు లేరు. ఇప్పుడు వారికి ఇంతగా కాల్స్ వస్తున్నాయి అంటే, దీన్ని మనం బిజినెస్ లాంగ్వేజ్ లో లీడ్స్ రెడీగా ఉన్నాయి, బిజినెస్ రెడీగా ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాకు ఎగ్జిక్యూషన్ పార్ట్నర్స్ కావాలి. మరి అలా రావాలంటే పెట్టుబడి ఎంత పెట్టాలి? ఇప్పుడు అలా రావాలంటే మాకు మండల్కి ఒకరు ఫస్ట్ మేము తీసుకుంటున్నాము, అంటే మండల్ స్థాయి నుంచి. అప్పుడు మాకు మండల్లో ఏంటంటే, మాకు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లు మనము ఒక సెట్ తీసుకోవాలి. అంటే ఒక అల్యూమినియం ఫార్మ్ వర్క్ మోడల్ ని వాళ్ళు మొత్తాన్ని ఒక ఇంటి సెట్ ని తీసుకోవాలి. అలాంటి ఇది ఒక మౌల్డ్ ని వాళ్ళు, ఈ ఎక్విప్మెంట్ అంటాం మనం, దీన్ని కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అంటాము. ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని వాళ్ళు ఒకరు తీసుకోవాలి. అయితే ఇప్పుడు మాకేంటంటే, అందరికి 400 SFT మేము కట్టించాలని 5 lakhs లో అనుకున్నాము. కొంతమంది విలేజ్ లో ఏమడుతున్నారు అంటే 600 SFT కూడా అడుగుతారు. అంటే కొంచెం ఎప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి, పిల్లలు పెద్దవారై ఉంటారు, ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా కావాలంట. అలాంటి వారి కోసం మేము ఏం చేసామంటే, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ 400కి తక్కువ కాకుండా, 600 ఎక్కువ కాకుండా, ఆ మధ్యలో ఒక 580 to 600 మధ్యలో ఒక ప్లాన్ ని రెడీ చేసాం. దానికి కూడా ఒక సెట్ తయారు చేసాం. సో ఇప్పుడు మేము మండల్ వారికి ఏం చెప్తున్నామంటే, మీరు ఈ 600 SFTకి సంబంధించిన సెట్ ని తీసుకోండి. ఇది మీ దగ్గర ఒకటి ఉన్నట్లయితే దీంతో మీరు 400 కడతారు చిన్నది. అదే విలేజ్ లో ఎవరైనా నాకు 600 కావాలంటే, నీ దగ్గర మెటీరియల్ రెడీగా ఉంటుంది కాబట్టి దానికి ఇంకొంచెం ప్యానల్స్ యాడ్ చేసుకొని 600 కూడా అక్కడే కట్టేస్తావు. సో యూ నీడ్ నాట్ టు వెయిట్, యూ నీడ్ నాట్ టు అంటే నా దగ్గర లేదు అని చెప్పకుండా 2-in-1 సెట్ అంటాం ఇది.
అలా మేము 2-in-1 అంటే ప్యానల్స్ అనేది సేమ్ అండి, ఎక్కడ వేస్ట్ అవ్వవు. తర్వాత Okay. మీరు ఏ ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ప్యానల్స్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ అవుతాయండి. యూజ్ అవుతాయి. సో అయితే ఈ యొక్క సెట్ ఉంది కదా 2-in-1 చేసాం. దీన్ని మేము మండల్కి ఒకటి తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే 20 విలేజ్లు ఉన్నాయండి, మీరు అవును. యావరేజ్ ఒక 10 వేసుకోండి, ఒక 10 హౌసెస్ ఒక విలేజ్ లో వేసుకున్నా 100 హౌసెస్ అక్కడ ఉన్నాయి కదా. అవును. సో 200 హౌసెస్ ఉన్నట్టు 10 వేసుకుంటే మీరు 200 హౌసెస్ కి 200. 200 ఇల్లులు అవుతాయి మీకు. 200 ఇల్లులకి నువ్వు తీసుకునేది ఒక సెట్టే. మా సెట్ క్యాపబిలిటీ ఏంటి, ఎన్ని రోజులు ఇది వస్తుంది అంటే, ఈ యొక్క సెట్ ఒకసారి వాళ్ళు కొనుక్కుంటే దీని లైఫ్ టైం వచ్చేసి 200 to 300 టైమ్స్ వస్తుంది. ఇట్స్ గ్లోబల్ స్టాండర్డ్స్. దీన్ని మేము ఏవైతే తయారు చేసామో ఇట్స్ ISO స్టాండర్డ్స్ ని మేము యూనివర్సల్ లో ఎక్కడైతే మలేషియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఇక్కడ తెలంగాణలో మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన స్టాండర్డ్స్ ఆర్ సేమ్. మేము ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ దాన్ని చేస్తున్నాం. సో అలా వీళ్ళు దీన్ని 300 టైమ్స్ అంటే ఒక ఇంట్లో కాంక్రీట్ వేసి మళ్ళీ విప్పి మళ్ళీ వేసి మళ్ళీ విప్పి అలా మల్టిపుల్ గా సార్లు వాడొచ్చు. అందుకని మేము ఏం చెప్తాం, అతని దగ్గర ఒక సెట్ ఉంటే అట్లీస్ట్ యావరేజ్ గా విలేజ్ కి 10 హౌసెస్ చేసుకున్నా 200 హౌసెస్ చేసుకోగలుగుతాడు కదా. అందుకనే మేము ఫస్ట్ అక్కడ నుంచి ఈ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది. అలా మనకి ఇది మండల్ లెవెల్. నెక్స్ట్ కమింగ్ టు కాన్స్టెన్సీ లెవెల్ లో ఏం చేస్తున్నాం అంటే 2 సెట్స్ తీసుకోమంటున్నాం, ఒక 400 ఒక 600. సో ఈయన ఏం చేస్తారు, ఏవైతే మండల్ ఫుల్ఫిల్ అవ్వలేదో ఆ ఏరియాలో వెళ్ళి ఈయన దగ్గర ఉన్న 2 సెట్స్ తో ఆయన సపోర్ట్ చేస్తాడు ఆ విలేజెస్ కి. సో అలా అండర్ 2 సెట్స్ ఉండాలి. అంటే నెక్స్ట్ లెవెల్ కొంచెం పై స్థాయిగా మనం దీన్ని పెట్టాం. దీని పైన ఏంటంటే మన డిస్ట్రిక్ట్ అతనికి ఏం చెప్తున్నాం అంటే 400 SFT కి సంబంధించి అంటే ఈ 400 SFT కి సంబంధించినవి 4 సెట్స్ పెట్టుకోమంటున్నాం. 4 ఉండాలి ఆయన దగ్గర. తర్వాత 600 SFT కి సంబంధించినవి 2 ఉండాలి ఆయన దగ్గర. మొత్తంగా ఆయన దగ్గర 6 సెట్స్ ఉంటాయి. ఈ 6 సెట్స్ తో ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క డిస్ట్రిక్ట్ సరౌండింగ్ లో ఉంటాయి కదా ఒక 30-40 కిలోమీటర్ రేడియస్ లో అక్కడ ఉండే విలేజెస్ కి ఈయన సపోర్ట్ చేస్తాడు. సో ఎండ్ ఆఫ్ డే విలేజ్ లో ఉన్న వారికి, ఇల్లు లేని వారికి ఇల్లు కలగాలనేది మన ఉద్దేశం ఈ ప్లానింగ్ లో కూడా. అలా అవుతుంది. వీళ్ళందరికీ ఇప్పుడు మాతో ఉన్న ఈ 3 పార్ట్నర్స్ కూడా ఏమవుతారంటే ఈ ఇల్లులు కట్టడంలో మన ఎక్స్పీరియన్స్ అయిపోతారు. వాళ్ళు అల్యూమినియం ఫార్మ్ వర్క్ కి ఆ టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అవుతారు. డిస్ట్రిక్ట్ లెవెల్, నియోజకవర్గం వైపు చూసుకున్నా అండ్ అలాగే మండలానికి సంబంధించి ఈ 3 లెవెల్స్ ని మేము కవర్ చేసాం. మా దగ్గర ఈ 3 పార్ట్నర్స్ కావాలండి ఇప్పుడు తెలంగాణ మొత్తంలో. సో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండల్ పార్ట్నర్స్ కావాలి. ఎన్ని కాన్స్టిట్యున్సీ ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీ ఇంటూ 2. ఎగ్జాంపుల్ మన దగ్గర 119 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, ఇంటూ 240 మెంబర్స్ వరకు వాళ్ళు కావాలి, ఒక 1000 మెంబర్స్ మండల్ వాళ్ళు కావాలి, ఒక 33 మెంబర్స్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు కావాలి. సో ఇంత మందికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్లుగా ఎదగాలి అని అనుకుంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి మనకి VIP అల్యూ ఫార్మ్ వారు అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వరకు చెప్పింది విన్నారు కదా. సో మీకు కూడా అవకాశం ఉంది అని అనుకుంటే, లేదా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. కాస్ట్ చెప్పండి మల్లికార్జున్ గారు. ఎస్ అండి. సో మేము దీని ఏంటంటే అండి, మేము ఇక్కడ ఎటువంటి ఫీజెస్ కానీ ఇందులో మేము ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ఈ ఇనీషియల్ గా మేము స్టార్టింగ్ లో మాత్రం ఒక phase 1 వరకు, phase 1 మాకు టార్గెట్ లో మేము ఒక 50% అన్న phase 1 లో వస్తారని మేము అనుకుంటున్నాం ముందుకి. ఎందుకంటే పబ్లిక్ రిసీవింగ్ బాగుంది. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేయాలంటే ఏం చూస్తారు, లీడ్స్ ఎక్కడ మీరు ఇస్తారా, మీ దగ్గర తీసుకుంటే మీతో పార్ట్నర్షిప్ అయితే ఏంటి అంటారు. మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, బాబు లీడ్స్ ఉన్నాయి, మీరు రండి ముందుకి అని చెప్తున్నాం. అంటే లీడ్స్ ఆర్ రెడీ, పీపుల్ ఆర్ కాలింగ్ లైక్ ఎనీథింగ్. మీరు మా వెబ్సైట్ చూడండి, మొత్తం సోషల్ మీడియా చూడండి, అంటే పీపుల్ కి రిసీవింగ్ అయింది. ఒక కాన్సెప్ట్ ని మనం రియాలిటీ చేసి మాట్లాడుతున్నాం ఈ రోజు, పేపర్ పైన కాన్సెప్ట్ మాట్లాడట్లేదు. సో అందువల్ల రిసీవింగ్ బాగుంది. ఇప్పుడు దీనికి మేము ఏం చేసామంటే, ప్రతి ఒక్కరికి వీలైనంత అందుబాటులో మనం ఎంప్లాయ్మెంట్, ఒక ఎంటర్ప్రీనియర్ ని క్రియేట్ చేయాలనేది నా యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అండి. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఈ మండల్ లెవెల్ ఆయన ఎవరైతే ఉంటారో, మండల్ లెవెల్ ఆయనకి మనము 50 lakhs చెప్తున్నాం. అంటే ఆ సెట్ కొనుక్కుంటున్నాడు అంతే. దానికి సంబంధించిన ఎంటైర్ ఎక్విప్మెంట్ అందులో ఇస్తాం మనం. అంటే అల్యూమినియం ప్యానల్స్ కానివ్వండి, MS సపోర్ట్స్, జాక్స్, పిన్స్, వెడ్జెస్, అవన్నీ. అంటే లాంగ్వేజ్ అలా ఉంటుంది మాది. ఆ సంబంధించిన మొత్తం యాక్సెసరీస్ అంటాం. అంటే సెట్ తో పాటు దానికి కట్టడానికి ఎక్విప్మెంట్ మొత్తం కూడా వారికి ఇస్తాము. దాంట్లో ఏమైనా చిన్న చిన్నవి మిస్ అయినా ఒక 10% స్పేర్ గా ఇస్తాం. వాటికి పిన్ పోయింది, అది పోయిందంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచో వెతకొద్దు కదా, ఒక 10% స్పేర్ ఇస్తాము. విలేజ్ తిరుగుతూ పని చేస్తుంటారు. ఈ ఎంటైర్ ఎక్విప్మెంట్ కి మేము 50 lakhs చార్జ్ చేస్తున్నాం. ఓకేనా. జస్ట్ వాళ్ళు మా దగ్గర నుంచి మెటీరియల్ కొనుక్కున్న వాళ్ళే. దీంతో పాటు ఇంకేమి ఇస్తున్నారు అంటే మీరు, దాంతో పాటు మేము ఒక 6 to 8 member గ్యాంగ్ ఉంటారు కదా, దాన్ని వర్క్ చేసే వాళ్ళు. మళ్ళీ ఊర్లో విలేజ్ దొరకరు, మాకు ఎవరు కడతారనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఈ నైపుణ్యత రావాలి, ఇలా మిక్సింగ్ కానీ ఇవన్నీ ఫిట్ చేయటం కానీ ఇవన్నీ రావాలి. ఇది చాలా సింపుల్ అండి, డ్రాయింగ్ చూసి చేయొచ్చు. బట్ స్టిల్ ఆ స్పీడ్ అందుకోవడానికి మాత్రం టైం పడుతుంది కదా కొత్త వారికి. అందుకని మేమే ఏం చేస్తున్నాం అంటే 6 to 8 members గ్యాంగ్ ని వారికి ఒక అటాచ్ చేస్తాం గ్యాంగ్. సో అంటే మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా మేము ఇస్తున్నట్లు. తర్వాత కన్జ్యూమబుల్స్ ఉంటాయి. దానిలో స్టీల్ ఏం వాడుతున్నారు, అందులో స్టీల్ కాంక్రీట్ వాడుతున్నారు. స్టీల్ ఎక్కడైనా దొరుకుతుంది ఎవరికైనా. 8 mm 10 mm వాడుతున్నాం అందులో. అది ఎనీ డిస్ట్రిక్ట్ ఎనీ విలేజ్ షాప్ లో ఆ స్టీల్ దొరుకుతుంది. నెక్స్ట్ అందులో వాడేది కాంక్రీట్. ఆ నియర్ బై RMC ప్లాంట్ వాళ్ళతోనే మేము టైఅప్ చేస్తున్నాము. అండ్ మా డిస్ట్రిక్ట్ పార్ట్నర్ కి ఒక RMC ప్లాంట్ పెట్టుకోమని చెప్తున్నాము.
మనం ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు, తప్పకుండా. మన నెట్వర్క్ మనమంతా మనమే చేసుకుందామని ఆయన స్కోప్ లో మేము ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టాం డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి. ఓకే. సో అలా ఇదంతా మేము వారికి ఇస్తున్నామండి. ఇంకా తర్వాత ఇంకేముంది, జస్ట్ ఎలక్ట్రికల్ వైర్స్, ప్లంబింగ్ పైప్స్ అవి ఎక్కడైనా దొరుకుతాయి. కాదన్నా మేము ప్రతి డిస్ట్రిక్ట్ ఒక సెంట్రలైజ్డ్ స్టోర్ పెట్టుకొని అక్కడ నుంచి వాళ్ళకి మంచి క్వాలిటీ Supply. మంచి రేట్లో మేము సప్లై చేయడానికి కూడా 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం. కుదిరిన దగ్గర సప్లై చేస్తాము, కుదిరిన దగ్గర వెళ్ళి షాప్ లో కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలో స్పెక్స్ ఇచ్చేస్తాం. ఒక కన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తున్నాం, డ్రాయింగ్స్, డాక్యుమెంటేషన్, ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ సపోర్ట్, కన్జ్యూమర్ సపోర్ట్, ఈ 5 కదా మనకు కావాల్సింది ఇల్లు కట్టడానికి. మెయిన్ ఇవి ఉండాల్సిందే. ఇంకా అంతే. సో ఇప్పుడు మండలానికి తగ్గట్టుగా మీరు 50 లక్షలు అన్నారు, అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే మండలం తర్వాత మేము కాన్స్టెన్సీ సెకండ్ లేయర్. యా. ఆ కాన్స్టెన్సీ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు ఒక 400 తీసుకోండి, ఒక చిన్నది తీసుకోండి, ఒకటి 600 తీసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ఇంకొంచెం ఎక్కువ మంది కూడా మీరు సపోర్ట్ చేయగలుగుతారు. ఏ మండల్లో మనకి ఇంకా కాలేదో ఆ విలేజ్, లేకపోతే పైలట్ విలేజెస్ అని కొన్ని వచ్చాయి కాన్స్టెన్సీ. అవును. ఆ పైలట్ విలేజ్ లను చూసుకోవడానికే వీరిద్దరు సరిపోతారు. పైలట్ విలేజ్ లో ఇప్పుడు మినిమం 200 హౌసెస్ ఇస్తున్నారు ఒకే విలేజ్ లో. సో అప్పుడు ఏంటి, ఈ ఇద్దరు ఫ్రాంచైజీలు ఒక 2 పైలట్ విలేజ్ తీసుకున్నా, లేకపోతే ఒకే విలేజ్ లో ఇద్దరు పని చేసినా కానీ సరిపోతుంది వారికి. అందుకని దాన్ని అలా డిజైన్ చేసాం. వారికి చిన్న సెట్ 400 SFT సెట్ తీసుకోవాలంటే మేము 35 lakhs ఫిక్స్ చేసాం. 600 SFT కి ఆయన కూడా మళ్ళీ 50 lakhs కట్టాలి. సో 35 + 50 ఆయన 85 lakhs కెపాసిటీ అండి. ఆ రేంజ్ కు ఉన్నవారు ఆ కాన్స్టెన్సీని వారు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆయనకి ఏమి ఇస్తున్నామంటే, ఆయనకి 4 sets తీసుకోమని చెప్తాం. 4 sets of 400 SFT, 400 SFTవి 4 సెట్లు తీసుకోవాలి. అంటే 4 ఇల్లులు కట్టడానికి ఆయనకు ఒకేసారి ఒకే ఊర్లోకి వెళ్ళి ఒక 4 సెట్లు తీసుకొని వెళ్ళిపోయి 4 ఇల్లులు ఒకేసారి స్టార్ట్ చేస్తాడు. సో అలా ఆయనకి 4 సెట్లు చెప్తున్నాం. 600వి 2 సెట్లు చెప్తాం. టోటల్ గా ఆయన వచ్చేసి 6 sets వాడతారు. 6 సెట్లు. 6 సెట్లు 2 ఏమో 600 ఉంటాయి, 4 ఏమో 400 ఉంటాయి. సో వీటితో ఆయన ఏం చేస్తారంటే, ఆయన డిస్ట్రిక్ట్ యొక్క సరౌండింగ్ ఒక 30-40 కిలోమీటర్ రేడియస్ లో మాత్రమే ఆయన ఎక్కడైతే ఫుల్ఫిల్మెంట్ మండల్ పార్ట్నర్ తో కానీ, లేకపోతే కొన్ని విలేజ్ ఎక్కువ ఉండొచ్చు కదా, ఆ గ్యాప్ ఎవరు ఫుల్ఫిల్ చేస్తారంటే ఈ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ఫుల్ఫిల్ చేయాలి యాజ్ ఎ హెడ్. నెక్స్ట్ ఈయన దగ్గర ఒక ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకు ఆర్ఎంసీ ప్లాంట్ అంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ నేను ఒక 4 districts లో పని చేశాను మేడం, ఇల్లు కట్టాను. అయితే అక్కడ వారు ఏమంటున్నారు అంటే, కొన్నిసార్లు మాకు కాంక్రీట్ ఆన్ టైం కి ఇవ్వకపోవడం, సిమెంట్ లేదు, ప్లాంట్ ప్రాబ్లం వచ్చింది, రేపు పంపిస్తాను, ఈరోజు వేరే వర్క్ ఉంది అంటున్నారు. ప్లస్ క్వాలిటీ కూడా కొద్దిగా నాకు చూశాను తేడా వచ్చింది. సో ఇదంతా ఎందుకు, మనమే ఇప్పుడు మనం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెళ్తున్నాము, గవర్నమెంట్ వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇచ్చారు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి, మనం దీన్ని చేసి చూపించాలి, మనకి ఎటువంటి రిమార్క్ ఉండొద్దు అని చెప్పి నేను ఈ ప్లాంట్ ని కూడా తనలో పెట్టుకోమని చెప్తున్నాను. అప్రాక్సిమేట్ అది ఒక 50-60 lakh లో ఆయన ప్లాంట్ ని పెట్టుకోవచ్చు. చిన్న ప్లాంట్, మినీ ప్లాంట్ అంటాము, CP30 అని, అది పెట్టుకుంటే సరిపోతుంది. ఆయన ఆ ప్లాంట్ పెట్టుకుంటే ఆయనకు కావాల్సిన ఫుల్ లోడ్ వీళ్ళే ఇస్తారు, మన పార్ట్నర్స్ ఆయనకు రోజు ఆర్డర్స్ ఇస్తారు, మార్జిన్ ఇక్కడ నుంచే వస్తాయి. అప్పుడు మనకేమో క్వాలిటీ ఎన్ష్యూర్ అవుతుంది, ఆన్ టైం సపోర్ట్ వస్తుంది మనకి, తర్వాత మనకి ప్రైజింగ్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఇవన్నిటిని చేయడం కోసం ఒక నీట్ ఒక మంచి సిస్టమ్ ని మేము బిల్డ్ చేసామని చెప్పొచ్చు, ఒక పార్ట్నర్ సిస్టమ్. ఇవన్నీ మీరు ఎలా మానిటర్ చేస్తారండి మరి? చాలా పెద్ద వర్క్ కదా అది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, మండలానికి కానీ, మధ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కానీ మీ నుంచి ఎలా మానిటరింగ్ అనేది ఉంటుంది? మేమేమనుకుంటున్నాం అంటే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఎలా అయితే వీళ్ళని పార్ట్నర్స్ పెడుతున్నామో, ఇప్పుడు కొన్ని మండలాలను కలిపి మేము ఒక యూనిట్ కింద చేస్తాం. అక్కడ ఒక మా పర్సన్ ఉంటారు. కాన్స్టిట్యున్సీలో ఒక పర్సన్ వెనకాల ఒకరు ఉంటారు. 2 people అంటే మాకు 2 ఇంజనీర్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లో ఒక హెడ్ ఉంటారు. మేము కూడా ఒక 5 to 6 members ని ప్రతి డిస్ట్రిక్ట్ లో డిప్లాయ్ చేస్తాం. మేము కూడా ఎంప్లాయ్మెంట్ ని కల్పించిన వాళ్ళం అవుతాం. ప్లస్ మాకు క్లోజ్ మానిటరింగ్ అనేది మాకు అవసరం. మేము దీనిలో ఏం మానిటర్ చేస్తామంటే, వారికి మేము ట్రైనింగ్ సపోర్ట్ ఎక్కడైనా కావాలంటే మా ఫ్యాక్టరీకి తీసుకొస్తాము. జిన్నారంలో మా ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అల్యూమినియం తయారు చేసేది. అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళ బ్యాచెస్. లేదంటే మీరు ఇచ్చే 6 మంది వద్దు, మా ఊర్లో మేస్త్రీలు ఉన్నారు, మా ఊర్లో పిల్లలు ఉన్నారు, నేర్చుకుంటారంటే వాళ్ళని ఒక 1 week మా ఫ్యాక్టరీకి పంపండి, మేమే ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఆ స్పీడ్ లో చేయించుకోగలగాలి వాళ్ళతో. అలా చేయించుకోవాలంటే మేము ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. దాని మాన్యువల్స్ ఇస్తాం, అంతా మేము చెప్తాం. తర్వాత ఇప్పుడు మేము ఏంటంటే ERP అని మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఈ రోజు రేపు అంతా కూడా మనం కంపెనీస్ అన్ని కూడా సాఫ్ట్వేర్స్ లో నడుస్తున్నాయి. అటెండెన్స్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, అన్ని కూడా. అలా మేము కూడా ఎంటైర్ ప్రాసెస్ ని మేము ERP కింద పెట్టుకుంటున్నాం. ఆ ERP సిస్టమ్ ఏం చేస్తుందంటే, డైలీ వీళ్ళు చేసే వర్క్ ని ఫోటోస్ తీసి యాప్ లో వేయడం, వాళ్ళు ఏం చేశారు, ఎన్ని చేశారు, ఎవరెవరు ఎన్ని చేయలేదు, వాళ్ళకి అలర్ట్స్ వెళ్ళడం అనేది అదొక సిస్టమ్ ని మేము ఆల్రెడీ వాడుతున్నాము. దాన్నే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, అందరికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ERP ద్వారా మేము వర్క్ ప్రాసెస్ ని మేము మానిటర్ చేయగలుగుతాము. ఎవరిని అడిగినా కానీ మేము చూపించే విధంగా దాన్ని మేము కస్టమైజేషన్ చేపిస్తున్నాం. మీరు ఇప్పుడు అడిగారు అనుకోండి, మల్లికార్జున గారు మహబూబ్నగర్ లో ఎన్ని అయిపోయాయి అంటే, నా యాప్ ఓపెన్ చేసి నేను చూపించగలుగుతాను మీకు ఇన్ని అయిపోయాయండి. ఏ ఫ్రాంచైజ్ ఎన్ని చేశాడంటే, పలానా మహబూబ్ నగర్ లో సో అండ్ సో వెళ్ళి జడ్చల్ లో ఎన్ని జరుగుతుందంటే, ఆ జడ్చల్ కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే ఎన్ని అవుతున్నాయి కనపడుతుంది. దాంతో పాటుగా ఏంటంటే, మేము అన్ని SOPs ఇస్తాం.
ఓకే. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటారు. అంటే నువ్వు ఈ ఇల్లు ఫస్ట్ ఎలా కట్టాలి, డే 1 ఏం చేయాలి, ఎలక్ట్రికల్ ఎక్కడ పెట్టాలి, ప్లంబింగ్ ఎక్కడ పెట్టాలి, ఏ ఐటమ్ పెట్టాలి, మాన్యువల్ లాగా ఎంత అన్ని దాని చెప్పేస్తారు. డ్రాయింగ్ అండ్ ప్రొసీజర్ ఇస్తాం. ఇగో ఇది డ్రాయింగ్, ఇదేమో ప్రొసీజర్, ఇలా పెట్టు ఇక్కడ పెట్టు ఈ విధంగా ఫాలో అవ్వు, దీని ఎస్ఓపి అంటాం. ఆ ఎస్ఓపి కూడా మేము ఇస్తున్నాం. అంటే ఒక ట్రైనింగ్ లాగానే ఇది ఎలా అంతే, మీకు సింపుల్ ఒక బుక్ ఇచ్చేసినామండి, ఇంకా దీన్ని ఫాలో అవ్వండి. ప్లస్ మా అల్యూమినియం ఫార్మ్ వర్క్ సిస్టమ్ లో బెనిఫిట్ ఏంటంటే మీరు దాన్ని తీసుకొచ్చి పక్కన పెడతా అంటే అది కూర్చోదు. బాక్స్ సిస్టమ్ కదా. ఇప్పుడు మీరు ఇది ఉంది బాటిల్ ఎగ్జాంపుల్, ఈ క్యాప్ లో థ్రెడ్స్ ఉన్నాయండి, ఆ థ్రెడ్స్ ని మించి మీరు ఇంకా టైట్ చేసినా కిందకి వెళ్ళదు, ఓపెన్ చేసినా ఒక 3 థ్రెడ్స్ తర్వాత వచ్చేస్తుంది. అంటే ఇది ఎర్రర్ ఫ్రీనే కదా, అంటే ఇక్కడ మ్యాన్ పవర్ వచ్చి ఇంకేదో చేయడం అనేది ఉండదు. సో అలా మా సిస్టమ్ లో కూడా ప్యానల్స్ అన్నిటిని ఒక బాక్స్ లాగా కూర్చోబెడితేనే అది కూర్చుంటది. ఒక ప్యానల్ లేదు అంటే అది కూర్చోదు, కాంక్రీట్ వేయలేం, ఎర్రర్ ప్రూఫ్. అలా మేము చేసాం. సో ఎక్కడ మిస్టేక్స్ గానీ కొంచెం క్రాస్ రావడం గానీ అలాంటివి ఉండవండి. అవి చాలా మినిమల్ అని చెప్పొచ్చు. వర్క్ మ్యాన్షిప్ లో తేడాలు ఉంటే చెప్పలేము, బట్ చాలా మినిమల్, ఎర్రర్స్ ఆర్ వెరీ మినిమల్. అవి రాకుండా ఉండడానికి మీరు ట్రైనింగ్ ఇస్తారు. Yes. ఓకే. సో ఎవరైతే ఇలా అయ్యో మాకు తెలియదే ఈ కన్స్ట్రక్షన్ కొత్తగా ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇంకొన్ని సందేహాలండి, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ అల్యూమినియం మౌల్డ్ ఏదైతే చూస్తున్నామో మనది అది 200-300 టైమ్స్ వరకు మనం అది యూజ్ చేయొచ్చు అని అంటున్నారు కదా. ఇప్పుడు అన్ని సార్లు యూజ్ చేసేసిన తర్వాత పరిస్థితి ఏంటండి? యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కొనుక్కుంటారు కదా, ఎగ్జాంపుల్ మాతో పార్ట్నర్ అవుతున్నారు, ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ అల్యూమినియం మెటల్ ని కొనుక్కున్నప్పుడు వారు 1, 2, 3, 4, 5 నెలకి 5 ఇల్లు కట్టాలండి. కట్టగలం. నేనున్నాను ఎగ్జాంపుల్, మేము కంపెనీ తరఫు నుంచే ఒక సెట్ ని ఫస్ట్ లాంచ్ చేసాం తెలంగాణలో. ఒక సెట్ తో ఎవ్రీ డిస్ట్రిక్ట్ తిరుగుతూ 4 ఇల్లు కంప్లీట్ చేసాం. అదే సెట్ తో అంటే మేము డిస్ట్రిక్ట్ తిరుగుతూ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పెట్టుకుంటూ ఈ రోజు నాగర్ కర్నూల్ లో ఉంటే, నిన్న సంగారెడ్డిలో ఉంటే, ఎగ్జాంపుల్ 1 వీక్ స్పాన్ లో మేము 4 చేసాం. సో మీరు ఒకటే విలేజ్ లో ఉన్నప్పుడు 5 చేయడం అనేది పాసిబుల్, ఎందుకంటే 6 డేస్ కదా మన సైకిల్. మేము దానికి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా ప్యానల్స్ అవి అంటామో అవి ఇస్తాము, త్వరగా ఇప్పి వేసుకోవడానికి కుదరదు. అలా వాళ్ళు 5 చేయాలి, అది మేము వాళ్ళకి మినిమం ఇచ్చే టార్గెట్. ఎందుకంటే మనం 5 చేస్తేనే అప్పుడు ఎంతో కొంత క్వాంటిటీని మనము డెలివర్ చేసిన వాళ్ళం అవుతుంది. సో ఈ క్వాంటిటీ చేసి వీళ్ళు దీన్ని ఈ 5 చెప్పాను కదా, అలా వాళ్ళు రిపీట్ దాన్ని 200-300 టైమ్స్ వాడొచ్చు. వాడిన తర్వాత కూడా ఆ మెటీరియల్ ఏం చేయొచ్చు అంటే అదేం ఖరాబ్ అవ్వదు, వర్షానికి తడిచిపోదు, రస్ట్ రాదు, ఎందుకంటే అల్యూమినియం కదా. ఓన్లీ థింగ్ ఏమవుతుంది అంటే దాన్ని ఎప్పుడైనా ఫిజికల్ డ్యామేజ్ చేస్తే, దాని సర్ఫేస్ డ్యామేజ్ అయింది అనుకోండి, అది వాల్ మీద ఇంప్రెషన్ వస్తుంది. అలా డ్యామేజ్ అయిన ప్యానల్ ని తీసుకొని మీరు స్క్రాప్ చేయండి, మీకు సాల్వేజ్ ఒక 30% వస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే అది అల్యూమినియం, మీరు దాన్ని ఎప్పుడు వెళ్ళినా దాన్ని మెల్ట్ చేసేసి మళ్ళీ వాడేసుకోవచ్చు. మనం రీయూజబుల్ మెటీరియల్, మనం ఎన్వైరన్మెంట్ ని కూడా డిస్టర్బ్ చేయడం లేదు. ప్లై వాడి చెట్లు కొట్టేసి అవన్నీ మనం ఎన్వైరన్మెంట్ ఫ్రీ మెటీరియల్ తో మనం ఈ వర్క్ చేస్తున్నామని చెప్పొచ్చు నేను మీకు. సో అలా 30% మీకు సాల్వేజ్ వస్తుంది. లేదంటే మీరు వచ్చి కంపెనీకే బైబ్యాక్ ఇచ్చేసేయండి, మీరు తీసుకుంటారా? మేము తీసుకుంటాము. మేము స్టార్టింగ్ లోనే వాళ్ళ క్లియర్ అగ్రిమెంట్ లో కూడా ఇస్తాం. మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక 50 ఇండ్లు కడితే వాళ్ళ ROI వచ్చేస్తుంది. ఆ 50 ఇండ్ల తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చి నాకు ఆ మెటీరియల్ ఇస్తాను 30-40% బేస్డ్ ఆన్ కండిషన్ మేము దాన్ని రిటర్న్ ఇచ్చేస్తాం వారికి. సో వాళ్ళు సెక్యూర్. మేము ఏంటంటే ఫస్ట్ పార్ట్నర్ సెక్యూరిటీ చూస్తున్నామండి. ఫస్ట్ మన వాళ్ళు ఏం చూస్తారు, ఎవరైనా బిజినెస్ నేను స్టార్ట్ చేసినా మీరు చేసినా ఫస్ట్ ఎంత పెట్టాలి, నాకు ఎప్పుడు వస్తుంది, నా డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చూస్తారు, నాకు నెలకి ఏమొస్తుందని చూస్తారు, తర్వాత నీ సపోర్ట్ ఏముంటుంది. సో వీటన్నిటిలో మేము చాలా కేర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ పాయింట్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇందాక పెట్టుబడి గురించి చెప్పారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు ఎంత పెట్టుకోవాలి, ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా, తర్వాత మండలానికి అని చెప్పి. సరే, ఇప్పుడు ఇంత పెట్టుబడి పెడతారండి, వాళ్ళకి లాభాలు అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు మేము దీన్ని ఏంటంటే ఒక మాస్ హౌసింగ్ స్కేల్లో తీసుకెళ్తున్నాము, ఒక స్టాండర్డ్ ఆపరేషన్స్ చేసాము, మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాము, లాజిస్టిక్స్ బిల్డ్ చేసాము, సాఫ్ట్వేర్ బిల్డ్ చేసాము. ఇవన్నీ చేయడం ద్వారా మేము ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ ని, మా ఓవర్ హెడ్స్ ని తగ్గించుకోగలిగాము. అందువలన మేము ఏంటంటే పార్ట్నర్ కి ఇందులో మేము మార్జిన్ ఇవ్వగలుగుతున్నాం. అదర్వైజ్ అసలు 5 lakhs లో ఇల్లు కట్టడమే ఛాలెంజ్. చాలా టు బి ఫ్రాంక్. అవును, నాకు కూడా అది అంటే మేము కట్టిన మొదటి హౌస్ కి మాకు కూడా అది కాదు, అంటే అక్కడ కాస్ట్ లో మేము చేసాం. ఇంకొంచెం మాకు ఎక్స్పెన్స్ పడింది ఫస్ట్ టైం కాబట్టి. వెన్ యూ డూ రిపీటబిలిటీ, అప్పుడు మా ప్రోడక్ట్ తో బెనిఫిట్. సో మనం ఇంత రిపీట్ చేస్తున్నాం కాబట్టి మేము ఏం చెప్తామంటే వీరికి పార్ట్నర్స్ అందరు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఒక సెట్ మీరు తీసుకున్నట్లయితే అది 400 కానివ్వండి 600 కానివ్వండి, ఆ సెట్ ని మీరు ఒక 50 times వాడినట్లయితే, అంటే ఒక 50 houses మీరు కట్టేస్తే మీరు పెట్టిన డబ్బులు మీకు బ్యాక్ వచ్చేసినట్లు. ఫస్ట్ ఆన్సర్ ఇదే అండి. మనకు కావాల్సింది మనకి కానీ మన వాళ్ళకి కానీ ఎక్స్పెక్ట్ చేసేది ప్లస్ అవసరమైనది కూడా ఇదే. సో పెట్టిన డబ్బులు ఎప్పుడు వస్తాయంటే 50 houses లో వచ్చేసి 50 ఇల్లు కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది, వచ్చేసింది. అది ఎంత డ్యూరేషన్ లో వస్తుందంటే యావరేజ్ గా మీరు 5 ఇండ్లు కడుతున్నారు. సో ఒక సంవత్సరంలో వాళ్ళు యావరేజ్ గా 60 ఇండ్లు కట్టొచ్చు కదా, 12 into 5, సో 60 ఇండ్లు కట్టొచ్చు. అంటే ఒక 12 months లో ఛాన్స్ ఉంది. నువ్వు ఇంకొంచెం డిలే కట్టు, 4 కట్టు, పోనీ 4 కట్టినా కానీ నీకు 16 to 18 months లో నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. యు ఆర్ సేఫ్.
Add గా ఒక సంవత్సరంన్నర అనుకోండి. ఎస్, ఆ డబ్బులు వచ్చిన తర్వాత కూడా నీకు ఏమవుతుంది, మళ్ళీ నీ దగ్గరే సెట్ ఉండిపోయింది, నువ్వు దాంతో ఇంకొక 200 ఇల్లులు కట్టొచ్చు. అవన్నీ నీకు బోనస్ బెనిఫిట్. సో ఒక విలేజ్ లెవెల్, ఒక మండల్ లెవెల్, ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక సెట్ తీసుకొని హ్యాపీగా ఒక నలుగురికి హెల్ప్ చేసుకుంటూ ఇల్లులు కట్టించుకుంటే వాళ్ళకి ఇంత మార్జిన్ వస్తే ఇంకా దానికన్నా మించింది ఏంటి అనేది మేము అనుకున్నాం. Right. ఇప్పుడు మ్యాన్ పవర్ గానీ ఇవన్నీ మీరు అంత మీరు ఇచ్చిన అంత అమౌంట్ లో ఆ అమౌంట్ లోనే ఆ అన్ని 50 లక్షల్లో. అన్ని పోను ఇది మండలానికి. వారికి మిగలడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు అంటే మేము ఇది మా స్కేలింగ్ లో వెళ్తున్నాం కాబట్టి, అదే ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, మీరు ఒక అల్యూమినియం ఫామ్ వర్క్ ఎక్కడి నుంచో, మలేషియా నుంచో, ఢిల్లీ నుంచో తీసుకొచ్చి కొనుక్కొని పెట్టి చేస్తా అంటే మీకు సెట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒక యూనిట్ ని తీసుకొని వచ్చి ఒక ఇంటిని కట్టి మీరు చేయాలనుకున్నప్పుడు కాదు కదా, మీకు అప్పుడు స్టీల్ కరెక్ట్ రాదు, మీకు డోర్స్ విండోస్ అన్ని మీరు Correct. మార్కెట్ రేట్ లో కొనుక్కోవాలి, 1 క్వాంటిటీ అవుతుంది. ఇప్పుడు మేమేంటి ఎక్కువ బల్క్ లో తీసుకుంటాం కాబట్టి సప్లయర్ తో డైరెక్ట్ టైప్ చేసుకొని మేము ఎంతో దీనిపైన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మేము ఈ కాస్ట్ Right. తీసుకొచ్చాం. సో మండలం వైజ్ గా చూసుకున్నా మొత్తానికి నెలకి 2 లక్షల వరకు ఆదాయం అయితే ఉంటుందంట. ఉంటుంది. అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా సంవత్సరంన్నర కల్లా వచ్చేస్తుంది, ఎంత అయితే వస్తుంది. పెట్టారో అంత. సో ఇదైతే ఖచ్చితం అని ఇది అంటున్నారు. ఖచ్చితం అండి, ఎందుకంటే మేము కట్టి చూపించాము. Hmm. ఎవరైనా మా దగ్గరికి రావచ్చు, మా సైట్స్ చూడొచ్చు, మా దగ్గరకు వచ్చి బ్రేకప్ పడితే, Hmm. ఎందుకంటే మేమే సపోర్ట్ చేస్తామంటున్నాం కదా. Yes. మల్లికార్జున గారు ఇక్కడ ఇంకొక సందేహం. ఇప్పుడంటే ఇందిరమ్మ ఇల్లు ఈ కాన్సెప్ట్ ఉంది, Yes. ఇప్పుడు దీని తర్వాత మరి పరిస్థితి ఏంటి? రైట్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా మేమేంటంటే మా యొక్క మెయిన్ విజన్ ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ లోకి ఎంటర్ అవ్వాలనేది నాకు చాలా చాలా ఇష్టం. నా గోల్ అదే. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీని వీటన్నిటిని తీసుకొచ్చి ఎవరికండి బెనిఫిట్? హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళకి బెనిఫిట్, ఎస్ ఒప్పుకుంటాను. లార్జ్ స్కేల్ విల్లా కట్టే వాళ్ళకి బెనిఫిట్ ఒప్పుకుంటాను. లార్జ్ స్కేల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసే వారికి బెనిఫిట్ ఒప్పుకుంటాను. బట్ వాట్ అబౌట్ దిస్ మాస్ హౌసింగ్, రూరల్ హౌసింగ్ వారికి కూడా బెనిఫిటే కదా. సంబడి షుడ్ టేక్ దిస్ స్టెప్ ఫార్వర్డ్. అప్పుడే మనం దీన్ని ఏం చేస్తాము, మనం వారికి కూడా ఈ టెక్నాలజీ ద్వారా బెనిఫిట్ పొందిన వారు అవుతారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఫర్ చూసింగ్ అస్ యాజ్ ఎ సొల్యూషన్ ప్రొవైడర్. వాళ్ళు మమ్మల్ని అలా చూస్ చేయడం వల్ల ఈరోజు మేము ఇలా ముందుకు స్టెప్ వేసి నేను అనుకున్న నా గోల్ నేను లోపల పెట్టుకోకుండా దాని ఒక కళని నేను నిజం చేసి చూపించిన, అంటే ఒక కాన్సెప్ట్ ని మనం రియాలిటీకి తీసుకొచ్చాం. అది నేను వారికి థ్యాంక్ఫుల్. నెక్స్ట్ ఏంటంటే వీరికి అందరికీ కూడా మనం ఆ హౌసింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. సో అలా మనకి మా ప్లాన్ అది. దీని తర్వాత ఏమనుకుంటున్నాం అంటే మేము నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. పార్ట్నర్స్ అందరికి మేము ఏం చెప్తున్నామంటే, ఈ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ నుంచి కానీ తీసుకున్న ఇనిషియేటివ్ లో మనం పాలు పంచుకోవడం వల్ల మనకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఎంట్రీ దొరికినట్లు మనందరికి. సో దీని ద్వారా మనం ప్రజలకు చేరువయ్యి వారికి టెక్నాలజీ బెనిఫిట్ ఏంటి, క్వాలిటీ బెనిఫిట్స్ ఏంటి, డ్యూరబిలిటీ ఏంటి, లైఫ్ టైం ఏంటి, ఖర్చు కాస్ట్ సేవింగ్స్ ఏంటి, అవన్నీ వారికి అర్థమైపోతుంది. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే మండల్ లెవెల్లో ఒక 1 BHK ఇంకా కొంచెం ఉంటుంది. ఇప్పుడు మీరు నేనున్నానండి, మనం ఊరికి వెళ్ళినప్పుడు ఒక 2 BHK ఒక వీకెండ్ లాగా మనకి ఒక ఇల్లు ఉండాలి. 1000 SFT లో ఉండాలనుకుంటాం. నేను క్యాపబుల్, మీరు 1000 అంటారు, నేను 1500 అంటాను, మన క్యాపబిలిటీస్ ని బట్టి. సో ఆ 1015 కట్టడానికి కూడా ఇప్పుడు మేస్త్రీలు ఎవరు లేరు ఊర్లో. అది చాలా ఛాలెంజింగ్ తెలుసా. నాకు మీరు చెప్తున్నా, నాకు అయితే US నుంచి, కువైట్ నుంచి కాల్స్ వస్తున్నాయి. మా ఊర్లో మా తాతయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇల్లు కట్టియండి, మేము 1000 SFT ఓకే, 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది. అలాంటి వారికి ఏం చేస్తారంటే ఈ మండల్ పర్సన్ వెళ్ళి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మెటీరియల్ అంతా అయిపోయిన తర్వాత అవుతే దీనిలో కంటిన్యూ చేసుకుంటారు. లేకపోతే ఇదే మెటీరియల్ ని మనం రిమూవ్ చేసేసి ఇంకొన్ని ప్యానల్స్ యాడ్ చేసేసి దాన్ని మనము 1000 SFT కి సరిపోయేలా చేస్తాము. అప్పుడు ఆయన దాని ఒక ఎంతో 10 lakhs 15 lakhs చార్జ్. అఫ్ కోర్స్ ఆ రోజు ఉన్న సైజ్ ని బట్టి, రేంజ్ బట్టి, అది మనం మార్కెట్ కన్నా ఖచ్చితంగా 30% లెస్ లోనే మనం కట్టిస్తాం. అది గ్యారంటీ. వాళ్ళ ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి చేస్తున్నందుకు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం అనేది ఉండదు. ఏదో ఒకటి వస్తుంది. ప్రాజెక్ట్ అయిపోయిన అవసరం లేదు, అయిపోకపోయినా వాళ్ళు దానిలోకి ఎంటర్ అవడానికి మేము ఒక రూట్ ని వాళ్ళకి క్లియర్ చేసి పెడుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది మండల్ లెవెల్ వరకు అండి. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ వారు ఉన్నారు కదా, వారికి ఏం చేస్తున్నామంటే LIG MIG అని కాలనీస్ ఉంటాయి, చిన్న చిన్న కాలనీస్. ఇప్పుడు మనం సిటీలో చూస్తే LIG MIG కాలనీస్ అంటే ఆ చిన్న కాలనీస్ ని వీళ్ళని కాన్స్టిట్యున్సీ లెవెల్లో బిల్డర్ లాగా మేము డెవలప్ చేస్తాం. మీరే ఒక డెవలపర్ ఎందుకు అవ్వద్దు, చిన్న కాలనీ డెవలప్ చేయండి, మంచి కాన్స్టిట్యున్సీ మండల్లో ఒక మంచి మండల్ ఉంటుంది, అక్కడ మీరు చేయండి అని చెప్తున్నాం వారికి. నెక్స్ట్ స్టెప్ ఇది. డిస్ట్రిక్ట్ ఆయనకి ఏంటి అంటే, డిస్ట్రిక్ట్ ఆయనకి ఈజ్ హావింగ్ వెరీ వాస్ట్ ఆపర్చునిటీ. ఈ మండలైన LIG MIG చేస్తూనే 2 bedroom 3 bedroom చేస్తాడండి, ఓకేనా, ఆయన పర్వ్యూలో. డిస్ట్రిక్ట్ ఆయన ఏం చేస్తారంటే, ఆయన వచ్చేసి సింప్లెక్స్ హౌసెస్, అంటే మెట్లు బయట నుంచి పెట్టుకుంటాం మనం ఊళ్ళలో, కింద మేముంటాం, పైన రెంట్ కి ఇచ్చాం అంటారు, దాన్ని సింప్లెక్స్ అంటారు. డూప్లెక్స్ అంటే లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి, పైన రెంట్ కి ఇవ్వడానికి అవకాశం ఉండదు. అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాము మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో. తర్వాత మేము విల్లా ప్రాజెక్ట్స్ చేస్తాము, ఒక 5 acres 10 acres తీసుకొచ్చి గేటెడ్ ఇదే కాన్సెప్ట్, ఇదే దాంతో. అవునండి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు మీరు చాలా విల్లా ప్రాజెక్ట్స్ మేమే కట్టామండి, 200-300. అవన్నీ కూడా అల్యూమినియం ఫామ్ వర్క్ తోనే కడుతున్నారు.
సింపుల్. Okay. ఈస్ట్ వెస్ట్ ఒక 2 మోడల్ తీసుకుంటాము. మనకు Hmm. కావాల్సింది ఈస్ట్ వెస్ట్ నార్తే కదా. ఆ 3 తీసుకుంటాం. ఒక 5 acres వెంచర్ లో ఒక 50 ఇల్లులు వేస్తాం. అవి ఎన్ని రోజులు పడుతుందండి అది కూడా నిర్మించడానికి? 15 డేస్ అండి. 15 to 20 డేస్. మా అంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి. Oh ఏదైనా my కానీ God. 1 month లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఒక ఇంటిని మేము డెలివరీ చేస్తాం. దట్ ఫర్ షూర్. Okay. సో ఆ డిస్ట్రిక్ట్ అతను ఏం చేస్తారు, ఆ సింప్లెక్స్ డూప్లెక్స్ చేస్తూ ఆ 5 ఎకరాలు 10 ఎకరాల మినీ వెంచర్స్ Hmm. వాటన్నింటిని మేము వారి ద్వారా సాకారం చేస్తాం. ఆ డిస్ట్రిక్ట్ కి కూడా మేము ఒక కమ్యూనిటీని తీసుకెళ్తాం, గేటెడ్ కమ్యూనిటీ. Hmm. డిస్ట్రిక్ట్ లోనే గేటెడ్ కమ్యూనిటీకి చాలా నీడ్ ఉందండి ఇప్పుడు. Hmm. అక్కడ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చింది, అక్కడ కూడా అవును. పిల్లలు ఉంటారు, బిజినెస్ ఓనర్స్ ఉంటారు, వారికి కూడా కావాలి కదా. వారికి మేము గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకెళ్తాం. అలా మేము అపార్ట్మెంట్స్ తీసుకెళ్తాం, అంటే మంచి Okay. క్వాలిటీ హౌసింగ్ అపార్ట్మెంట్స్, ఒక కమ్యూనిటీ లాంటివి తీసుకెళ్లి వాళ్ళు Hmm. కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. Hmm. సో ఇలా మేము ఏంటంటే విత్ బెస్ట్ కాస్ట్ మార్కెట్ లో ఉన్న వారికన్నా Hmm. విఐపి అల్యూఫామ్, మన ఇల్లు విఐపి అల్యూఫామ్ తోనే అనే దానిగా మేము ఒక స్లోగన్ పెట్టుకున్నాము. Hmm. ఆ రేంజ్ కి మేము రీచ్ అవుతామని ఖచ్చితంగా. Okay, దానికి right. వీరంతా కూడా మా పార్ట్నర్స్ అవుతారు. Hmm. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు మాతో పార్ట్నర్స్ అవుతారు. ఆ పర్సంటేజెస్ అవన్నీ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ Yes. ఉంటాయండి. ఇలా మేము వారికి అంటే ఒక వర్కర్, ఫర్ ఎగ్జాంపుల్ మండల్లో ఒక వర్కర్ ఉన్నారు, ఆ వర్కర్ చిన్న లోన్ తెచ్చుకోవచ్చు. ఇది లోన్ ఎలిజిబుల్ ప్రోడక్ట్. ఇది 100% మాది. దీన్ని ఒక అల్యూమినియం లోన్ తీసుకొచ్చండి వీటికి. అల్యూమినియం ఫామ్ ఆహా. వర్క్ సిస్టమ్ అంటారు. Hmm. ఇది ప్యూర్లీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. మీరు ఏ Hmm. బ్యాంక్ అయినా వెళ్ళండి, మీ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉంటే Hmm. పలానా ఇల్లులు కట్టుకుంటున్నాను నేను, నాకు 100 ఇల్లు ఆర్డర్స్ ఉన్నాయి, Hmm. నేను లోన్ అప్లై చేసుకుంటున్నాను, నాకు ఇవ్వండి అంటే పలానా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పైన వాళ్ళకి లోన్ ఇస్తారు. Loan ఇస్తారు. వారి భాగం వారికి కట్టుకోవాలి 20-30%. Hmm. బ్యాంక్ వారి కాంట్రిబ్యూషన్ వారు చేస్తారు. Hmm. ప్రాజెక్ట్ రిపోర్ట్ అది చేసుకుంటే మేము కూడా సహాయం చేస్తాం ఎవరికైనా కావాలంటే అట్లా. Hmm. సో లోన్ కావాలనుకున్న వాళ్ళు కూడా మాతో సంప్రదిస్తే, మీ ప్రొఫైల్ బాగుంటే, Hmm. మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. ఎస్. సో వారు ఒక వర్కర్ స్టేజ్ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ టైం ఒక కాంట్రాక్టర్ చేస్తున్నాం. కాంట్రాక్టర్ అయిపోయాడు. కాంట్రాక్టర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్ మేము వారికి చేయూతను అందించి హ్యాండ్ హెల్ప్ తో బిల్డర్ చేస్తున్నాం. బిల్డర్ తర్వాత ఫుల్ స్కేల్ విల్లా ప్రాజెక్ట్ చేసి డెవలపర్ చేస్తున్నాం. సో మీరు ఒక మండల్ స్టేజ్ నుంచి కూడా మీరు ఒక బిల్డర్ డెవలపర్ కి అవ్వాలి, అదే మా ముఖ్య ఉద్దేశం. సో ఈ 1000-1500 ని మేము వీరంతా మాకు కోఆపరేట్ చేస్తే ఒక ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 to 3 years ఆర్ మ్యాక్స్ 5th year లోపు మేము ఆ పొజిషన్ కి తీసుకొచ్చి కూర్చోబెడతాం వీళ్ళందరినీ. సో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది గొప్ప ఆపర్చునిటీ. సో ఇప్పటి వరకు చెప్పారు పార్ట్నర్స్ ఎలా అని, మరి ఎలా అప్రోచ్ అవ్వాలి, వీటికి ఏమన్నా ఫార్మెట్ ఉంటుందా, అది ఫైనల్ గా చెప్పండి. ఎస్. సో దీనికి వీరందరూ మాకు అప్రోచ్ అవ్వాలంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వారు ఆ మండల్ లోకల్ వాళ్ళై ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. సో మేము ఎందుకు లోకల్స్ ని పెట్టుకుంటున్నాం? ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి నాకు ఎవరైనా బాబు నేను నీకు 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను, నాకు పలానా నల్గొండలో మండలి అంటే మేము ఇవ్వం. ఎందుకంటే వాళ్ళు లోకల్ అయి ఉండాలి. లోకల్ అయినప్పుడు బెనిఫిట్ ఏమవుతుంది అంటే నేను చెప్తాను. దీన్ని మేము చాలా ఆలోచించి పెట్టాము. సో లోకల్ అయినప్పుడు మీరు ఇప్పుడు ఉన్నారండి, మీ మండలి ఉంటుంది. ఎగ్జాంపుల్ నల్గొండ దగ్గర ఏదో ఒక మండలి ఉంది అనుకుందాం, చౌటుప్పల్ మండలి ఉంటుంది. మీరు చౌటుప్పల్ మండల్ కాన్స్టిట్యున్సీ మీరు పార్ట్నర్ అవుతే, మీరు ఆ మండల్లో మీ విలేజ్ అక్కడే, మీ ఇల్లు అక్కడే ఉంటుంది. మీరు వెళ్ళి పలానా నియర్ బై విలేజ్ లో పెడతారు. మీకు ఏదైనా చిన్న లాజిస్టిక్స్ కావాలన్నా మీకు ఈజీ అవుతుంది ఆర్గనైజ్ చేసుకోవడం, అంటే టైం సేవ్ అవుతున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ మీరు క్వాలిటీగా కడతారు బై డిఫాల్ట్ గా, ఎందుకంటే యు ఆర్ ద లోకల్. రేపు వాళ్ళకి మీరు ఆన్సరబుల్ అవుతారు. సో ఇండైరెక్ట్ గా ఎండ్ యూజర్ కి మేము రెస్పాన్సిబిలిటీని ఇస్తున్నట్టు లోకల్ వాళ్ళని ఇచ్చి. నెక్స్ట్ ఏంటంటే రేపటి రోజు అక్కడ వాళ్ళు బెనిఫిట్ పొందినప్పుడు ఈయనకి ఆ పేరు వస్తుంది. హీ విల్ గెట్ దట్ సాటిస్ఫాక్షన్ అండ్ ద బెనిఫిట్ అండ్ ద అవుట్పుట్, ఎవ్రీథింగ్ హీ ఓన్స్ ఇట్. సో ఇక్కడ మనము లోకల్ వాళ్ళని అందుకనే ఎంచుకున్నాము. దానిలో క్వాలిటీ, డెలివరీ, టైమ్ ప్లస్ ఆయన యొక్క గ్రోత్, ఇవన్నీ వారికి ఇచ్చినట్లయితేనే ఎక్కువ బెనిఫిషియల్ అవుతుంది. నేను వెళ్ళి మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమైనా తేడా వస్తే ఆ లోకల్ విలేజర్ వచ్చి ఆయననే మాట్లాడతారు, అంటే ఆ యొక్క బై డిఫాల్ట్ అది ఉండిపోతుంది. అందుకని మేము లోకల్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. డైరెక్ట్ కాల్ చేస్తే చాలా అండి మీకు. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అండి, మేము కింద ఆల్రెడీ నెంబర్స్, డెడికేటెడ్ నెంబర్స్ పెట్టాము. అంటే ఇంతకు ముందు ఇచ్చిన నెంబర్స్ కాకుండా ఇవి ఓన్లీ పార్ట్నర్స్ కోసం, ఇవి డెడికేటెడ్ నెంబర్స్. ఓన్లీ పార్ట్నర్ గా మీరు మాతో జాయిన్ అవ్వాలి, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో అనుకుంటే, మీరు ఈ కింద ఇచ్చిన నెంబర్స్ కి ఎక్స్క్లూజివ్ గా మీరు ఈ బడ్జెట్ రేంజ్ ని బట్టి మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ వారికి కాల్ చేసి చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మేము ఒక గూగుల్ ఫామ్, అంటే అన్ని ఫీల్డ్స్ ని ఫోన్ లో అడిగి మళ్ళీ లాస్ట్ టైం లాగా కాల్స్ ప్రాబ్లమ్ వస్తుందని మేము ఏం చేసామంటే ఒక గూగుల్ ఫామ్ చేసాము. మీకు ఆ లింక్ కూడా మేము షేర్ చేస్తాము మీ ఛానల్ ద్వారా. దయచేసి మీరు వాళ్ళకి ఆ లింక్ అక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళ లింక్ క్లిక్ చేసి వాళ్ళ నేమ్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ పెట్టి నేను డిస్ట్రిక్ట్ ఇంట్రెస్టెడా, మండల్కి ఇంట్రెస్టెడా, లేకపోతే కాన్స్టిట్యున్సీ అనేది ఇస్తారు. ఇప్పటికే ఆల్రెడీ మేము ఒక 3-4 డిస్ట్రిక్ట్స్ క్లోజింగ్ వచ్చాయండి. కాకపోతే మనము ఇంకా చాలా మంది మనం ప్రాపర్ ఫిల్టర్ చేసి ఉన్న వారిలోనే బెస్ట్ వీళ్ళని తీసుకుందాం అని చెప్పి మేము అనుకుంటున్నాం. సో మాకు ఇప్పుడు ఆల్రెడీ మెదక్ ఫైనలైజ్ అయ్యారు, నిజామాబాద్ ఫైనలైజ్ అయ్యారు, నిర్మల్ ఫైనలైజ్ అయ్యారు ఈ రోజే, ఇంకా వచ్చేసి సిరిసిల్ల. ఈ 4 డిస్ట్రిక్ట్ కి ఆల్రెడీ పీపుల్ ఈ ఏవైతే లాస్ట్ 1 week లో
అందులోనే కస్టమర్స్, అందులోనే డిస్ట్రిబ్యూటర్స్, అందులోనే పార్ట్నర్స్ అని చెప్పి వచ్చారు. సో ఇలా మిగతా చోట్ల ఇప్పుడు మిగతా చోట్లకి మాకు ఇప్పుడు అవకాశం ఉంది. ఈ ఏరియాలో కూడా ఇంకా మంచి ప్రొఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో, మండల్ ఎవరిని ప్లేస్ చేయాలి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి మేము స్క్రీనింగ్ చేస్తాం. స్క్రీనింగ్ చేశాకే మేము ప్రాపర్ గా చెక్ చేసి ఒక రైట్ పర్సన్ పెడతాం. సో దట్ ఎండ్ యూజర్ కి బెనిఫిట్ అవ్వాలి కదా. కరెక్ట్. సో వీటన్నింటిని మేము 2 విధాలుగా వెళ్తున్నాము. ఇది ఈ గూగుల్ ఫామ్ ద్వారా వారు మాకు ఫిలప్ చేస్తే మేమే వారికి కాంటాక్ట్ చేస్తాము. తర్వాత మేము మీరు ఒక ఇమేజ్ చూసినట్లయితే మేము ఒక టూర్, ఒక రోడ్ షో అనుకుంటున్నాం. ఎందుకంటే రెస్పాన్స్ బాగుంది. సో మేము జూన్ 1 నుంచి స్టార్ట్ చేసినట్లయితే జూన్ 1 నుంచి జూలై 30 వరకు ఇదిగోండి విఐపి అల్యూఫామ్ బిజినెస్ పార్ట్నర్ రోడ్ షో. జూన్ 1 నుంచి జూలై 30 వరకు మేము ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ ని మేమే కవర్ చేద్దామని చూస్తున్నాం. వీళ్ళందరూ మా దగ్గర రావడం కన్నా మేమే ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్తాం. అక్కడ మేము ముందే ఫిక్స్ చేయబోతున్నాము. జూన్ 1 నుంచి ఫస్ట్ వీక్ లో మేము నిజామాబాద్ వెళ్తున్నాము. ఎందుకంటే నిజామాబాద్ నుంచి మాకు కాల్స్ బాగా ఉన్నాయి. సెకండ్ మాకు నిర్మల్ నుంచి ఉన్నాయి. తర్వాత ఇటు కామారెడ్డి నుంచి ఉన్నాయి. సో ఈ ఏరియా నుంచి ఎండ్ యూజర్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత కరీంనగర్ నుంచి ఉన్నాయి. సో అలా మేము దాన్ని మాకున్న కాల్ రేషియోని బట్టి మేము మా రూట్ మ్యాప్ ని డిసైడ్ చేసుకున్నాము. సో మేము మా పార్ట్నర్స్ ని అదే రోజు లాంచ్ చేస్తాం. అక్కడే ఎవరైతే మా పార్ట్నర్స్ వస్తారో ఒక మంచి పెద్ద హాల్ లాగా ఏదైనా హోటల్ అట్లా తీసుకొని అందరూ ప్లస్ ఆ యొక్క బెనిఫిషరీస్, ఆ మండల్లో ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ అదే ప్రోగ్రామ్ లో లాంచ్ చేస్తాము. వీరే డిస్ట్రిబ్యూటర్స్, అంటే వీళ్ళే మా యొక్క పార్ట్నర్స్. మీకు ఈ మండల్ కావాలంటే ఈయన కాంటాక్ట్ చేయండి, ఈయన నెంబర్ ఇది, ఈ డిస్ట్రిక్ట్ కావాలంటే ఈయన నెంబర్ ఇది, ఈ కాన్స్టిట్యున్సీ కావాలంటే వీళ్ళ నెంబర్స్ ఇవి అని వాళ్ళని అక్కడే చూపిస్తాము, వాళ్ళకి చెప్తాము. మల్లికార్జున గారు, ఒక సందేహం, ఓన్లీ తెలంగాణ వరకే పరిమితం ఇది, ఏపీ కూడానా? లేదండి, ఇప్పుడు తెలంగాణలో మేము మొదలు పెట్టాము. అంటే అఫ్ కోర్స్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ హియర్ కాబట్టి ఫస్ట్ తెలంగాణలో త్వరగా స్ప్రెడ్ అవ్వడానికి మా యొక్క ప్రయత్నాలు మా ముందడుగు వేస్తున్నాము. బట్ మాకు ఏపీ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయండి. ఎందుకంటే ఏపీలో కూడా రీసెంట్ గా ఇదేంటంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఈ యొక్క హౌసింగ్ సబ్సిడీలో వారి భాగం కూడా ఉంది, స్టేట్ గవర్నమెంట్ భాగం కూడా ఉంది. అలా డిఫరెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. వీటన్నిటిని బేస్ చేసుకొని ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి చాలా మంది మాకు ఇల్లులు కావాలి, 2 సెంట్లు ల్యాండ్ ఉన్నాయి, 3 సెంట్లు ల్యాండ్ ఉందండి, మీరు మాకు చేసిస్తారా, డబుల్ బెడ్రూమ్ నాకు 5 లక్షలోనే చేసిస్తారా అని మాకు, నేను చెప్పాలంటే నా దగ్గర నేను మన నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి, అలా చాలా మాకు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, వీళ్ళన్నిటి నుంచి కాల్స్ వస్తున్నాయి. సో సో అందుకనే మేము ఏంటంటే ఇదే సేమ్ స్కీమ్, సేమ్ దాన్ని మేము ఏపీలో కూడా మేము పార్ట్నర్స్ ద్వారానే వెళ్ళదలుచుకున్నామండి. అక్కడ కూడా ఒక 2 మోడల్స్ లాంచ్ చేస్తాము. ఎందుకంటే 5 లక్షల్లో ఇదే మోడల్, ఇంకా అంతే ఇదే స్కీమ్ మేము అక్కడ అప్లై చేస్తున్నాం. 400 ఒకటి, 600 ఒకటి. ఈ రెండింటితో సేమ్ స్కీమ్ ని మేము ఫస్ట్ తెలుగు స్టేట్స్ లో లాంచ్ చేయదలుచుకున్నాము. ఓకే, ఫస్ట్ ఈ టూర్ అనేది ఈ 2 months మాత్రం తెలంగాణలో ఎక్స్క్లూజివ్ పెట్టాము. ఇక్కడ వచ్చే బిజినెస్ పార్ట్నర్స్ స్పందనని బట్టి మేము వారికి కూడా ఈ టూర్ అవ్వకపోయినా అక్కడ ఒక టూర్, అక్కడ ఒక రోడ్ షో మేము ప్లాన్ చేస్తాము. సో అన్ని డిస్ట్రిక్ట్ కి మేమే వెళ్తాం. ఆ వెళ్లే లోపే మేము కూడా అక్కడ కొన్ని మోడల్ హౌసెస్ కట్టాలి. మాకు కొంతమంది పార్ట్నర్స్ ముందుకు వస్తే మేము కొన్ని మోడల్ హౌసెస్ కట్టేస్తాం. అక్కడ జనాలకు అవేర్నెస్ వస్తుంది. అప్పుడు మేము రోడ్ షో చేసినా గానీ మీనింగ్ఫుల్ ఉంటుంది. సో ఈ 2 స్టేట్స్ అనేది ఫస్ట్ టార్గెట్ అండి. తర్వాత మనము బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి మనకి ఎక్కువ లీడ్స్ వస్తున్నాయి. సో థర్డ్ మేము కర్ణాటక పెట్టాము. ఫస్ట్ ఈ 3ని మేము పైలట్ కింద మా మోడల్ ని మేము ఎలా అయితే ఒక కాన్సెప్ట్ ని రియాలిటీ చేసామో, ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్ నెట్వర్క్ ని కూడా మేము మా కాన్సెప్ట్ నుంచి ప్రజల యొక్క ఇన్పుట్స్ తీసుకొని, మా పార్ట్నర్స్ ఇన్పుట్స్ తీసుకొని, పెద్దవారి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అందరు తీసుకొని మేము దీన్ని ఫస్ట్ సక్సెస్ఫుల్ గా చేస్తాము. ఏదైనా ఛాలెంజెస్ వస్తే వాడిని ఎదుర్కొని దాన్ని సక్సెస్ చేసి మేము ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. అలా మేము ఈ 3 స్టేట్స్ ని ఫస్ట్ పైలట్ కింద టేకప్ చేసాము. ఈ ప్రాజెక్ట్ ఇవే కాకుండా మామూలుగా విడిగా కూడా వాళ్ళు చేసుకోవచ్చండి. 100% ఈ ప్రాజెక్ట్ తో సంబంధం లేదండి. ఎవరైతే ఒక బిల్డర్ గా ఎదగాలనుకుంటున్నారు, ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వెళ్ళాలనుకుంటున్నారు, ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకుంటున్నారు అనే వారందరూ కూడా దీనిలో చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా మాకు దీనిలోకి రావచ్చు అండి. అంటే వాళ్ళు వచ్చి లైవ్ లో కూర్చొని ఆ మండల్లో ఉండడం కన్నా కాకుండా మాకు డైరెక్ట్ ఇన్వెస్ట్, మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, మీరు కానీ మీ సిస్టర్ ఎవరు US లో ఉన్నారు, UK లో ఉన్నారు, మాకు ఇప్పుడు నేను కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, తర్వాత USA నుంచి కూడా కాల్స్ వచ్చాయి. అంటే మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లులు కట్టియండి అని కూడా ఉన్నారు. కొంతమంది మీ దగ్గర ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందా, మీ పార్ట్నర్షిప్, మీ మోడల్ మాకు నచ్చింది, మేము సిటీకి రీలొకేట్ అవ్వాలనుకుంటున్నాం ఇండియాకి, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఉంటే మేము వచ్చేస్తాము, మేము కూడా వెతుకుతున్నాము అని ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ హోమ్ టౌన్ లో చేయాలని ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎందుకు చూస్ చేసుకున్నాను, అది ఎక్కడ ఉంది కానీ అది నా హోమ్ టౌన్, నేను అక్కడే ప్రూవ్ చేయాలి, అక్కడ పీపుల్ కి నేను ఏదో చేయాలి అన్నట్లు నేను చూస్ చేసుకున్నాను. అది అందరిలో ఉంటుంది.
సో అందుకని మేము ఆ బిజినెస్ ఇన్వెస్టర్స్ కూడా మేము ఆపర్చునిటీ ఇస్తున్నాం. సో ఇన్వెస్టర్ ఏముంది, సింపుల్ అదే 50 లక్షలు వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళ పేరు మీద ఈ సెట్ ని మేము సెక్యూర్ గా వాళ్ళ పేరు మీద బిల్లింగ్ చేసేస్తాం. సో సెట్ వాళ్ళే ఓన్ అవుతారు. మేము వాళ్ళ నుంచి రెంట్ లాగా తీసుకొని నెలకి వరకు మేము 5 ఇల్లులు కట్టి వాళ్ళకి కొంత పర్సెంటేజ్ వర్క్ చేసినందుకు మండల్లో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళు ఉంటారండి. డబ్బులు లేని వాళ్ళు నేను పని చేస్తాను వస్తారు. ఈ డబ్బులు పెట్టే వాళ్ళని ఆ డబ్బులు లేని వాళ్ళని ఇద్దరిని అటాచ్ చేస్తే వాడు పని చేస్తారు, ఈయనకి అమౌంట్ వస్తుంది. అటు ఎంప్లాయ్మెంట్ అయింది, ఇది ఇద్దరికి లాభం, మళ్ళీ ఆ విలేజ్ లో ఉన్న బెనిఫిషరీస్ బెనిఫిట్. సో విన్ విన్ విన్. మా పద్ధతి ఏంటంటే మేము విన్ అవ్వాలి, మా పార్ట్నర్ విన్ అవ్వాలి, ఎండ్ యూజర్ కూడా విన్ అవ్వాలి. సో ఓవరాల్ గా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, అందరూ విన్ విన్ అయ్యి మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలనేది మా యొక్క కోరిక. చాలా మంచి కాన్సెప్ట్ అండి. మీరు చెప్పినట్టుగా ఒక మంచి అవకాశం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగడానికి. సో చూద్దాం, ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ముందు వీడియో అంత వైరల్ అయింది, లీడ్స్ ఉన్నాయి, బట్ ఇన్వెస్టర్స్ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా పార్ట్నర్స్ కి ఇది ఒక ఇన్విటేషన్ లాగే భావిద్దాము. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. విన్నారు కదండి మల్లికార్జున గారు చెప్పింది. విఐపి అల్యూ ఫార్మ్స్ ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు. దాదాపుగా చాలా మంది ఇల్లులు మాకు ఇలా అవకాశం ఉందండి, గవర్నమెంట్ నుంచి మాకు హౌస్ వచ్చింది, మాకు నిర్మాణం చేయడానికి మాకు తక్కువ వ్యవధిలో అయిపోవాలి అని అనుకున్న వాళ్ళందరూ చాలా మంది కాల్స్ చేస్తున్నారు, అప్రోచ్ అయ్యారు, బానే ఉంది. ఎవరైతే బిజినెస్ మ్యాన్ గా ఎదగాలనుకుంటున్నారో, డెవలపర్స్ గా ఎదగాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. మీరు కొంత బడ్జెట్ పెట్టుకుని వీరితో ప్రత్యేకంగా వీళ్ళతో బిజినెస్ పార్ట్నర్స్ గా ఎదిగేటువంటి వాళ్ళు జాయిన్ అయ్యేటువంటి ఒక మంచి అవకాశం ఇది. ఎవరైతే ఇలా ఇంట్రెస్ట్ ఉంది, మాకు మేము ఇంత పెట్టుబడి పెట్టుకోగలము అని అనుకున్న వాళ్ళకి గూగుల్ ఫార్మ్స్ ఒకటి మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ దాంతో పాటుగా లేదు మేము ఫస్ట్ మాట్లాడాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే చేస్తాను, కాల్ చేసి ఫస్ట్ మీరు వివరాలు కనుక్కోండి. ఆ తర్వాత గూగుల్ ఫామ్ ని ఫిల్అప్ చేసి తర్వాత మీరు ఏదైతే మీ టార్గెట్ ఉందో, మేము ఇంత అమౌంట్ పెట్టుకోగలమండి అని చెప్పిన వాళ్ళు మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే ఈజీ. అండ్ అలాగే రోడ్ షో ఉండబోతోందండి, ప్రత్యేకించి జూన్ 1 నుంచి 30వ తారీఖు వరకు ఏ డేస్ లో ఎక్కడెక్కడికి వస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ కి వస్తున్నారు అని చెప్పి మీకు వివరాలన్నీ కూడా అందిస్తారు. మీరు ఫాలో అవుతే కనుక మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. డైరెక్ట్ గా వెళ్ళి మీరు అక్కడే వారిని కలవచ్చు. మీ డ్రీమ్ ఏదైతే ఉందో, అటు ఇంటి నిర్మాణం విషయంలో కావచ్చు లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదిగే అవకాశం కావచ్చు, అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.